హాయ్ గైస్, ఇంకో కొత్త డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. డ్రామా పేరు ద స్లీప్లెస్ ప్రిన్సెస్. ఇది 2020లో వచ్చింది. ఇందులో మంచి కామెడీ, లవ్, మీకు కావాల్సిన ఫన్ అన్నీ ఉంటాయి. డ్రామా స్టార్ట్ చేసే ముందు మర్చిపోకుండా లైక్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ సీన్లో అందమైన చైనా ప్రదేశాన్నే చూపిస్తున్నారు. అక్కడ ఒక మండపంలో కూర్చొని తన భార్య కోసం వీణ ప్లే చేస్తున్నాడే, అతనే మన హీరో జియు. పక్కనే నిద్రపోతూ ఉందే తనే మన హీరోయిన్ చూయి, హీరో భార్య. హీరో ప్లే చేసే వీణ వింటూ ఉంటే కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి 35వ కథ వినడానికి మేము వచ్చేసామంటారు. అందులో ఒక చిన్న పిల్ల కొత్తగా వచ్చిన పిల్లాడితో ఈయన పేరే జియా, ఈయన 365వ కథ చెప్తే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ భార్య లేస్తారని చెప్తుంది. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని ఈరోజు ఏం కథ చెప్పను అని అడుగుతాడు. ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటారు. పిల్లల దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించే కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆన్సాంగ్ అనే దేశంలో ఒక యువరాణి ఉండేది. తనకి రాత్రిపూట నిద్ర పట్టదు, పగల్లో మాత్రమే నిద్రపోయేదని కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ దేశం రాజు హీరోయిన్కి ఇష్టం లేకుండా తనకి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి ఇష్టం లేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి స్టూల్ మీద ఎక్కడానికి భయపడి అక్కడుండే బుక్స్ అన్నీ తీసి వాటి మీద ఎక్కి నిలబడి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మా నాన్నతో చెప్పండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను అంటుంది. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళలో నుంచి ఒక ఆమె పైకి లేచి, యువరాణి గంట సేపటి నుంచి ఇదే చెప్తున్నారు, మీ నాన్నగారు వచ్చేటట్టు లేరు, మీరు సూసైడ్ చేసుకునేటట్టు లేరు అంటుంది. అదంతా ఏం లేదు, నానేదో గుర్రం సవారీకి వెళ్ళినట్టున్నారని చెప్పి మేనేజ్ చేస్తుంది. ఈమె చెప్పేది కూడా కరెక్టే, ఈ నాన్నకి నా మీద ప్రేమే లేదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కిందకి దిగితే అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు, ఎలానో సూసైడ్ చేసుకుంటే వాళ్ళే వచ్చి కాపాడతారని చెప్పి సూసైడ్ చేసుకునేటట్టు యాక్టింగ్ చేస్తుంది. వెంటనే అందరూ వచ్చి కాపాడతారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ చెలికత్త, హీరోయిన్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా, తన పేరు డాలీ అనుకుందాం. తను పరిగెత్తుకుంటూ వస్తుంది. యువరాణి గారు మీ పెళ్ళి ఆగిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది. అమ్మయ్య, నేను ప్లాన్ చేసిన దానికి కొంచెమైనా ఫలితం దక్కిందని హీరోయిన్ అనుకుంటుంది. రాత్రవుతోంది. డాలీ హీరోయిన్ జుట్టును ఒక కమ్మికి కట్టేసి, ఇప్పుడు మీరు రాత్రంతా నిద్రపోకుండా ఉంటారు, అలానే దెయ్యంలా తిరగకుండా ఉంటారు అంటుంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ పెళ్ళి వద్దని చెప్పింది మీ నాన్నగారు కాదు, ఆ పెళ్లి కొడుకే. ఆ పెళ్లి కొడుక్కి మీరు నిద్రపోకుండా ఉండే విషయం తెలిసింది. అంతేకాదు, కోటలో అందరూ మీకుండే డిసీజ్ గురించే మాట్లాడుకుంటున్నారని చెప్తుంది. అదేంటంటే హీరోయిన్కి ఒక డిసీజ్ ఉంటుందన్నమాట. నైట్ నిద్రపోతే పిల్లిలా, ఎలుకలా ఇలా ఏదో ఒక రూపంలో మారిపోతుంది, వాటిలాగే బిహేవ్ చేస్తుంది. తిరిగి మార్నింగే నార్మల్ అవుతుందన్నమాట. ఈ విషయం తెలిసిన హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఇంకా డాలీ, వీళ్ళిద్దరూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందుకే డాలీ తను నిద్రపోకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటుంది. నన్నే వద్దంటాడా, వాడికి అసలు పెళ్ళే కాదు, ఒకవేళ పెళ్ళైనా కూడా శోభనం రోజే వాడి పెళ్ళాం వాడిని వదిలి వెళ్ళిపోతుందని శాపం పెడుతూ ఉంటుంది. సరే యువరాణి, నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను, మీరు నిద్రపోకండి అని చెప్పి డాలీ వెళ్తుంది. డాలీ వెళ్ళిన కొద్దిసేపటికి హీరోయిన్ తూగుతూ ఉంటుంది. సడన్ గా కొంతమంది బ్లాక్ డ్రెస్లో ముసుగు వేసుకొని హీరోయిన్ని రౌండప్ చేసి కత్తితో పొడి చేస్తారు. ఏంట్రా అప్పుడే హీరోయిన్ని పొడి చేశారు అని మనం అనుకునే లోపల కట్ చేస్తే ఇదంతా హీరోయిన్ కళ, తను నిద్రపోయి ఉంటుందన్నమాట. గట్టిగా అరిచి డాలీని పిలుస్తుంది. డాలీ అక్కడికి రాగానే, నన్నెవరో చంపినట్టు నాకు కళ్ళు వచ్చింది, నాకు వచ్చే కళలన్నీ నిజమవుతాయి కదా, పద ఎవరైనా హెల్ప్ అడుగుదామని ఇద్దరు బయటకు వస్తారు. నువ్వు కోట వైపుగా వెళ్ళి అక్కడ సైనికులను తీసుకురా అని డాలీని పంపిస్తుంది. హీరోయిన్ ఇటువైపు వెళ్తుంది. ఇప్పుడే హీరోని చూపిస్తున్నారు. హీరో ఆ రాజ్యానికి కమాండర్ లాగా అనమాట, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ రావడం చూసి యువరానేంటి ఈ టైంలో ఇలా వస్తున్నారని తనకు కనిపించకుండా ముసుగు వేసుకొని సీలింగ్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. తను కరెక్ట్గా హీరో కిందే వచ్చి నిలబడుతుంది. ధైర్యం ఉంటే ఇప్పుడు రండ్రా అని ఒక చిన్న కత్తెర పట్టుకొని హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. ఇదేంటి పిచ్చిదిలాగా చేస్తోందని హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కి కలలో కనిపించినట్టే కొంతమంది బ్లాక్ డ్రెస్ లో హీరోయిన్ ని అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు హీరో పైనుంచి కిందకి దూకి హీరోయిన్ని కాపాడుతాననే పేరుతో ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడంతా టచ్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎవడ్రా వీడు నా కోసం ఫైట్ చేస్తున్నాడే అన్నట్టు హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అప్పుడు అందులో నుంచి ఒకడు విషాన్ని హీరోయిన్కి వేస్తాడు. హీరోయిన్ ఆ విషం పడడంతో కళ్ళు తిరిగినట్టు అయిపోయి పడిపోతూ ఉంటుంది. హీరో వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళు పారిపోయేటట్టు చేస్తాడు. హీరో హీరోయిన్ని తీసుకెళ్లి ఒక చోట పడుకోబెడతాడు. వెళ్ళిపోదాం అనుకునే లోపల, నేను చచ్చిపోతే వచ్చే జన్మలో వచ్చి మా తమ్ముడిని కలుస్తానని చెప్పండి అని చెప్పి పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోతుంది. ఈ పిచ్చిదాన్ని ఇలానే వదిలేసి ఎలా వెళ్ళడం అనుకుంటూనే తన మెడ మీద ఉండే విషాన్ని చూస్తాడు. అయ్యో, ఈ అమ్మాయి ఒక కన్నెపిల్ల.
సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పేం కాదులే అనుకొని తన మెడ మీద ఉండే విషాన్ని నోటితో తీస్తూ ఉంటాడు. హీరోయిన్ ముందే తన ఫ్రెండ్తో సైనికులను తీసుకురమ్మని పంపించుంటుంది కదా, తను ఇప్పుడు తీసుకొస్తుంది. రే నా కూతుర్ని ఏం చేస్తున్నావురా అని రాజా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నన్నే తప్పుగా అర్థం చేసుకుంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని హీరో వెళ్ళిపోతుంటే సైనికుల్లో నుంచి ఒకడు హీరో మీదికి బాణం వేస్తాడు. అది కాస్త హీరోకి తగులుతుంది. ఆ బాణాన్ని పెరికి పారేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ట్రీట్మెంట్ అయ్యాక తను లేవడానికి 2 రోజులు పడుతుందని చెప్తారు. రాజా ఆ మంత్రితో యువరాణిని చంపడానికి వచ్చిందెవరు, ఆ బాణం ఎవరికి తగిలిందో కనుక్కోండి అని చెప్తాడు. రాజుగారు నాకు ఒక డౌట్ ఉంది, ఆ కమాండరే ఇలా చేసుంటాడేమో అని అనుకుంటున్నాను అంటాడు. మీరు కమాండర్ని పిలిచి యువరాణి గారిని పెళ్లి చేసుకోమని చెప్పండి. చేసుకోనని చెప్పాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అర్థం. లేదు చేసుకుంటానని చెప్తే ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటాడని చెప్తాడు. రాజు హీరోని పిలిచి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. నేను ఒక కమాండర్ని అంతే రాజుగారు అంటాడు. అయితే నా మాటకు విలువ లేదా అని అడుగుతాడు. సరే రాజుగారు చేసుకుంటాను అనేస్తాడు. హీరోయిన్ ఇంకా మైకంలోనే ఉంటుంది. అలానే మ్యారేజ్ కూడా చేసేసుంటారనమాట. పల్లకిలో హీరోయిన్ ని హీరో వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. పల్లకి లోపల డాలీ హీరోయిన్ ని లేపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తను లేవనే లేవదు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అక్క గురించి ఎవరికైనా తెలిస్తే బాగుండదు, అక్కని ఎలాగైనా లేపాలని వాడు కూడా లేపడానికి ట్రై చేస్తాడు, కానీ తను లేవనే లేవదు. పల్లకి హీరో ఇంటి దగ్గర ఆగగానే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు హీరో దగ్గరికి వెళ్ళి ఇలా సడన్ గా పెళ్లి చేసుకుంటే వెంటనే మా అక్కని మీ ఇంటికి పంపించేయాలా, తనకు హెల్త్ బాగోలేదని చెప్తాడు. పల్లకి మా ఇంటి దగ్గరకు వచ్చాక తను నా భార్య అయిపోయిందని చెప్పి తనని నేను చూసుకుంటానని చెప్తాడు. తనని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఏం జరుగుతోంది ఇక్కడ, మీరు మాట్లాడుకునేదంతా వింటుంటే నిజంగానే నాకు పెళ్ళైపోయినట్టుందే అని హీరోయిన్ మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అయ్యో నేను లేవలేకపోతున్నానే అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ ని తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. మనిషేనా వీడు, ఎలా పడేశాడు చూడు అని హీరోయిన్ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ని పడుకోబెట్టి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తుమ్ములు రావడంతో హీరోయిన్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. పళ్ళు పెద్దగా అయిపోయి చెవులు పెద్దగా అయిపోయి ఎలుకలాగా మారిపోతుంది. అయ్యయ్యో నేను ఇప్పుడు ఎలుకలాగా మారిపోయానా అనుకునే లోపల ఎలుకలాగే ఆలోచిస్తుంది. అక్కడుండే పండ్లు స్వీట్లు అన్ని ఎలుకలాగే తింటూ ఉంటుంది. ఎలుకలు ఇంట్లో ఉండే చెక్కని బుక్స్ని అన్నిటినీ కొరికేస్తాయి కదా, అలా వెళ్ళి మంచం కోళ్ళను కూడా కొరికేస్తుంది. బయటికి వచ్చి ఎలుకలాగా చేతికి దొరికిందల్లా తింటూ ఉంటుంది. ఇంకొక రూమ్లోకి వస్తుంది. ఆ రూమ్లో ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో చెక్క వస్తువులన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ ఎలుకలాగా కొరికి కొరికి పడేస్తుంది. అలానే ఆ పెట్టెలోనే నువ్వే ఆ పందికొక్కేమో అని డౌట్గా ఉంది అంటాడు. అయినా నీ పళ్ళు చూస్తే అలా అనిపించడం లేదు అంటాడు. నేనేం చేయలేదని ఏదో ఒక కథ చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ పని వాళ్ళు వస్తారు. రూమ్ అంతా చూసి నైట్ అంతా ఇద్దరు నిద్రపోయినట్లు లేరే అంటారు.
వెంటనే హీరో ఓవర్గా మాట్లాడకండి, తను ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటే హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. రే ఏంట్రా నన్ను కుక్కలాగా ట్రీట్ చేస్తున్నావని అరుస్తూనే ఉంటుంది. అదంతా హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అడవి మధ్యలో ఉండే వాళ్ళన్న సమాధి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపిన వాళ్ళను ఊరికే వదలనని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ గురువు రాజుగారిని కలిసి కొన్ని రాశులు చేయి దాటిపోతున్నాయని చెప్తాడు. చూయి వాళ్ళ నాన్న బ్రతుకుంటే ఈ ప్రాబ్లంని సరిచేసే వాళ్ళని చెప్తాడు. అంటే ఇప్పుడుండే రాజు హీరోయిన్ వాళ్ళ నాన్న కాదనమాట, గార్డియన్ అనమాట. గురువు తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అక్కను కలవాలి అంటాడు. సరే పదండి అని తీసుకెళ్తాడు. ఇక్కడ హీరో హీరోయిన్ని కలవడానికి వస్తున్నారని తెలిసి తనని చూడ్డానికి వెళ్తాడు. తనేమో ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. డాలీని బయటికి పంపిస్తాడు. లోపలికొచ్చే ముందు డోర్ కొట్టి రాలేరా, నా రూమ్లోకి రావడానికి నేనెందుకు డోర్ కొట్టాలి, అయితే నా రూమ్ ఎక్కడుందని హీరోయిన్ అడుగుతుంది. మేడం మీ ఇంటికి గెస్ట్గా వచ్చారా, అయ్యయ్యో నాకు పెళ్ళైపోయింది కదా, క్షమించండి నాకు ఇలాంటివేవి తెలీదు అంటుంది. అవునా నీకేం తెలీదా అని దగ్గరకొస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా దగ్గరకొస్తున్నారు, మీరు హద్దు దాటుతున్నారు, హద్దు దాటితే ఏం చేస్తావు, మా నాన్నతో చెప్తాను. సరే అమ్మా వెళ్ళి చెప్పు, ఈ విషయం వెళ్ళి మీ నాన్నతో చెప్తే మీ నాన్న నిన్నే అరుస్తాడు అంటాడు. మనకు పెళ్ళైపోయింది, నాతో కాస్త జాగ్రత్తగా ఉండు, ఎవరొచ్చినా సరే నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేదంటే ఈరోజు నైటే జరగాల్సినవన్నీ జరుగుతాయి, ఇంకో 10 నెలల్లో నీ చేతిలో బిడ్డ కూడా ఉంటుందని బెదిరించి వెళ్తాడు. అయ్యయ్యో అలా చేయకండి అని హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ని కలవడానికి వాళ్ళ తమ్ముడు గురువు వస్తూ ఉంటారు. అందుకోసం హీరోయిన్ని ఇంకా నిద్రపోతున్నట్టే యాక్టింగ్ చేయమంటాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి తను లేచిన విషయం తెలియదు కాబట్టి. వాళ్ళొచ్చి చూస్తారు. హీరోయిన్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. సరే చేయి చూపించైనా తమ్ముడికి సిగ్నల్ ఇద్దామనుకుంటే హీరో చూసేస్తాడు. హీరోయిన్ చేయి పట్టుకొని నువ్వేం బాధపడద్దు, మీ అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు. మా అక్క ఒకసారి లేవని నాతో పాటు తీసుకెళ్లిపోతాను అనేసి వెళ్ళిపోతాడు. రాత్రవుతోంది, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని డాలీని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గురువు కిటికీలో నుంచి దూకి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నాకు తెలుసు నువ్వు బానే ఉంటావని, లాస్ట్ టైం ఎలుకలాగా మారావా, అవును అని నవ్వుతుంది. నీకు అన్ని ఆటలే, ఇప్పటికే 12 సార్లు రూపం మారావు, ఇంకో 12 సార్లు మారితే నిన్నెవరూ కాపాడలేరు అంటాడు. దానికి నేనేం చేయను, మా నాన్నగారు ఆ స్టోన్ని పెట్లో పెట్టుకొని ఉన్నారు, దాన్ని ఓపెన్ చేయగానే ఆ శక్తి నా శరీరంలోకి వచ్చేసింది, ఆ పెట్టి వల్లే అంతా జరుగుతోంది, నువ్వెందుకు ఊరికే ఉండకుండా ఆ పెట్టెను ఓపెన్ చేశావు, అది మా గురువు గారిదని స్టార్ట్ చేస్తూ ఉంటే అయ్యో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉండలేను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి అంటుంది. మమ్మల్ని అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ఇప్పుడు అనుభవించు అని గురువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ చెల్లెల్ని చూపిస్తారు. అక్కడికి వాళ్ళ గురువు వచ్చి ఇక నీ ప్రాక్టీస్ కంప్లీట్ అయిందని చెప్తాడు. అయితే నేను మా అన్నని చూడ్డానికి వెళ్తాను అంటుంది. ఇక మీదట ఎప్పుడంటే అప్పుడు నువ్వు మీ అన్నని కలవలేవు అంటాడు. ఎందుకంటే మీ అన్నకి పెళ్ళైపోయిందని చెప్తాడు. ఏంటి మా అన్నకు పెళ్ళైపోయిందా, నాకు చెప్పకుండా ఎవరిని చేసుకున్నాడు అని ఇంటికి బయలుదేరుతుంది. హీరోయిన్ ఏమో డాలీతో కలిసి నిచ్చెనేసుకొని అటువైపు వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. పైనుంచి కిందకి దిగేటప్పుడు దెబ్బలు తగులుతాయి కదా అని డాలీ అంటుంది. అయినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు అని హీరోయిన్ పైకెక్కేస్తుంది. డాలీని పైకి రమ్మని పిలుస్తూ ఉంటుంది. నేను నీకు తోడుగా రానా అని హీరో అడుగుతాడు. అయ్యయ్యో వీడొచ్చాడేంటి ఇక్కడ అని అనుకుంటుంది. సరే అని కిందకు దిగబోతుంటే అసిస్టెంట్ అక్కడికొచ్చి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి నిచ్చెన కింద పడేస్తాడు. హీరోయిన్ పైనే ఉంటుంది. చూడండి మీరు ఇలా చెయ్యకూడదు అంటుంది. అవును ఎందుకు నువ్వు పని వాళ్ళ బట్టలు వేసుకున్నావని హీరో అడుగుతాడు. నన్ను ఏమార్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావా అని అడుగుతాడు. నేనెందుకు నిన్ను ఏమారుస్తాను, నువ్వే నన్ను ఏమార్చి పెళ్లి చేసుకున్నావు అంటుంది. అయినా నా ఇష్టం రా, నేను పని వాళ్ళ బట్టలు వేసుకుంటాను, కావాలంటే నీ బట్టలు కూడా వేసుకుంటాను అంటుంది. నీకు బాగా నోరు ఎక్కువ అయిందే, అక్కడే పడుండు అంటాడు. తనకి ఎవరు హెల్ప్ చేయకూడదని ఆర్డర్ వేస్తాడు. ఇలా చేసావంటే నేను అటువైపు దూకేస్తాను అంటుంది. అప్పుడు అటుగా హీరో చెల్లెలు వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఇలా నిలబడి ఉండడం చూసి తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చి హీరోయిన్ని పట్టుకుంటుంది. హీరోయిన్ ఆ అమ్మాయిని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఏమ్మా ఇంక చాలా వదులమ్మా అంటే, నువ్వు ఆడపిల్లవా, అయినా పర్లేదు, ఎంత బాగా సేవ్ చేసావు నన్ను అని చాలా థ్యాంక్స్ చెప్తుంది. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని మళ్ళీ పట్టుకుంటుంది. సరే కాపాడుతాను వదులు అంటే నేరుగా వెళ్ళి బండ్లో కూర్చుంటుంది. అన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వస్తోంది అని మనసులో అనుకుంటుంది.
ఎవరు నువ్వు పని వాళ్ళ బట్టలు వేసుకున్నావేంటి అని అడిగితే ఇదే మంచి ఛాన్స్, ఎలాగైనా దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలి అనుకుంటుంది. హీరోయిన్కి పని మనిషిగా ఉన్నానని చెప్తుంది. ఏంటి, నా శత్రువుకి పని మనిషివా నువ్వు? అయితే ఇప్పుడే నా బండి నుంచి కిందికి దిగు అంటుంది. హీరోయినే నన్ను టార్చర్ చేస్తోంది, అందుకే బయటకు వచ్చేసాను అంటుంది. ఏంటి, అది నిన్ను టార్చర్ చేస్తుందా? దాని సంగతి చెప్తానుండు అని హీరో ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చిందని మొహం దాచిపెట్టుకునే లోపలికి వెళ్తుంది. సరే పద హీరోయిన్ని కలుద్దామని వెళ్తుంటే, అయ్యయ్యో ఇప్పుడొద్దు, నేను వెళ్ళి చూసొస్తాను, తర్వాత కలుద్దాం అంటుంది. హీరోయిన్ డాలీ దగ్గరికి వెళ్ళి త్వరగా అన్ని కిటికీలు తలుపులు వేసేయి, ఎవరూ లోపలికి రాకుండా చూడు అంటుంది. హీరోయిన్ కిటికీలో నుంచి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే హీరో పట్టించుకోకుండా నాకు పనుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అక్కడుండే చెట్లు కొట్టేస్తుంది. మంచి చెట్టు పాడు చేసిందే అని హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి డాలీ యువరాణి గారు నేను వచ్చేసాను అని గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్కి హీరో అసిస్టెంట్ ఇద్దరు లోపలికి వెళ్తారు. రండి యజమాని రండి అంటుంది. ఏంటి ఓవర్గా చేస్తున్నావు, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగితే, ప్లానా, అలాంటిదేం లేదు అంటుంది. నిన్ను కాపాడింది ఎవరని అడిగితే నాకు తెలీదు అంటుంది. ఈ విషయంలో మాత్రం నేను నిన్ను నమ్మను అంటాడు. హీరో దగ్గరకు వస్తూ ఉంటే డాలీ వెనక్కెళ్ళి హీరోయిన్ దాక్కుంటుంది. తనని లాగి కూర్చోబెడతాడు. ఇక మీదట పారిపోతావా? లేదు పారిపోను. ఎక్కువగా వాగుతావా? వాగను. అయినా నీ మీద నాకు నమ్మకం లేదని చెప్పి తన కాలికి ఒక గంట లాంటిది ఒకటి కడతాడు. ఆ గంటను ఎంత లాగినా రాదు. హీరో వెళ్ళిపోతుంటే రే కుక్కలాగా ట్రీట్ చేస్తున్నావని అడిగానంతే, కానీ నిజంగా కుక్కనే చేశావే అంటుంది. వీళ్ళిద్దరూ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ని కాపాడింది నేనేనని తనకి తెలిసింది. అందుకే వాళ్ళ నాన్న మా ఇద్దరికి పెళ్లి చేశారు. ఇందులో ఏదో ఉంది. ఆ రోజు వచ్చిన వాళ్ళు తనని చంపడానికి వచ్చినట్లు నాకు అనిపించడం లేదు అంటాడు. అయితే యువరాణి గారు కూడా వాళ్ళతో చేతులు కలిపారా? అదే అర్థం కావడం లేదు. ఎంత అడిగినా ఏమీ చెప్పనంటుంది. సరే అంతకంటే ముందు నా చెల్లెలు పెరికేసిన చెట్లు నాటాలి, ఫస్ట్ వాటి కథ చూద్దాం పదా అంటాడు. తెల్లారుజామున 4 అవుతోంది. హీరోయిన్ నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకొద్దిసేపు అయితే నిద్రపోవచ్చు అని. అప్పుడు ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. ఆ కాళ్ళు బాగా లోపలికి తోసాయి, ఆ చేతులు విరిగిపోయాయి కదా, వాటిని కూడా పూడ్చిపెట్టు. అయ్యయ్యో చాలా మంది చనిపోయారనుకుంటా, వాళ్ళందరినీ ఇక్కడే పూడ్చిపెడుతున్నారని హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. మెల్లిగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తుంది. ఒకడేమో తల సరిగ్గా లేదు అంటాడు. హీరో ఇలా ఇవ్వు ముక్కలు చేస్తాను అంటాడు. వామ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళ దగ్గరకు వచ్చి బాగా ఇరుక్కున్నానని పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్లో పడుకుంటుంది. తన కాలుకు కట్టిన గంట సౌండ్ విని వాళ్ళు అక్కడికి వస్తారు. తను నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అంత ఫాస్ట్గా వచ్చి పడుకున్నావా? యువరానికి నిద్దట్లో నడిచే అలవాటు ఉందనుకుంటా, ఒక వాత పెడితే సరిపోతుంది, నువ్వెళ్ళి ఒక కమ్మి బాగా కాల్చుకొని రా అంటాడు. లేదు నేను ఊరికే అలా పడుకున్నానంతే, మేల్కొనే ఉన్నాను అని పైకి లేస్తుంది. వాడి దగ్గర కత్తెర ఉండడం చూసి, చూడు మాటలతోనే మాట్లాడుకుందాం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటుంది. ఏంటి ఏం వాగుతున్నావు నువ్వు అంటాడు. చూడు నీకు ఎరువు కావాలంటే మా కోటలో నుంచి మనుషుల్ని పంపించి వేపిస్తాను, అంతేగాని ఇలా మనుషుల్ని ఎరువుగా వేసి మొక్కలు పెంచుకోవద్దు అంటుంది. ఏంటే ఏదేదో వాగుతున్నావు, చూడు నీ రక్తపు చేతులతో నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు అని తోసేస్తుంది. నా ప్రాణాలు నేను కాపాడుకుంటే చాలు అంటుంది. అయితే నాతో రా అని తనని భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్లి బండ్లో కూర్చోబెట్టి 10 సార్లు కత్తి తుడుచుకుంటూ ఉంటాడు. ఆ కత్తిని ఎందుకు అన్నిసార్లు తుడుస్తున్నాడు? ఒకవేళ అడవిలోకి తీసుకెళ్లి నన్ను ముక్కలుగా నరికేస్తాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రీవారు ఏ ఐడియాలో ఉన్నారు అని అడుగుతుంది. కొంతమందికి శవాల పెట్టి చూసేంత వరకు భయం రాదు అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. వచ్చేటప్పుడు ఎవరు మిమ్మల్ని కాపాడారు అని అడుగుతాడు. ఎవరూ లేరే అంటుంది. అయితే నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో, నన్ను క్షమించండి యువరాణి గారు అంటాడు. లేదు దీనికంతా క్షమాపణ ఎందుకు, చిన్న పిల్లాడివి నువ్వు, నేనేం అనుకోనులే అంటుంది. హీరోయిన్ని తీసుకెళ్లి ఒక కమ్మికి కాళ్ళు చేతులు కట్టేసి తల మీద యాపిల్ పెట్టి చేతిలో బాణం పట్టుకొని ఇప్పటికైనా చెప్తావా లేదా అని అడుగుతాడు. తనకేమైనా తెలిస్తే కదా చెప్పడానికి. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను సరిగ్గానే చూసుకోలేదు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు, నా తలరా తింతేనని బాధపడుతూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది. తను అలా మాట్లాడేసరికి హీరోకి ఒకలాగా అనిపించి బాణాన్ని వేరే వైపు వేస్తాడు. తన కట్లు విప్పి తనని తీసుకెళ్తాడు. తన చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి ఇద్దరు గుర్రం మీద వెళ్తారు. ఒక అడవిలో ఆపుతాడు.
ఏంట్రా నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతుంది. తన కన్నీళ్లు తుడిచి అమ్మాయిలు ఏడిస్తే నాకు నచ్చదు అంటాడు. ఇప్పటి వరకు ఎంతమందికి తుడిచావు? ఇదిగో ఈ నోటి వల్లే నేను నిన్ను బాధ పెట్టాల్సి వస్తోంది. లేదంటే నేను నిన్ను ఎందుకు బాధ పెడతాను? సరే, ఆ హంతకుడి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నాకు చెడ్డవాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళని అంతం చేసి న్యాయం గెలిచేలా చూడాలి అంటాడు. పర్వాలేదే, నేను కూడా ఏమో అనుకున్నాను ఇంత బాధ్యతగా ఉన్నాడు. రోజు ఒకరు నన్ను కాపాడారు, కానీ ఎవరో తెలీదు అంటుంది. సరే, నిన్ను కాపాడిన వాళ్లకు నువ్వు విశ్వాసంగా ఉంటావా అని అడుగుతాడు. అవును అంటుంది. హీరో కిందకు దిగి తనకు చేయిస్తాడు. తనకి దిగడం రాదేమో. హీరో భుజం మీద 2 చేతులు పట్టుకొని దిగుతుంటే వాడేమో తన నడుం పట్టుకొని ఏదో చిన్న పిల్లని దింపినట్టు దింపుతాడు. హీరో వెళ్ళిపోతుంటే వాడిని వెళ్ళనివ్వకుండా ఆపి మరీ వాడి షర్ట్ని స్మెల్ చూస్తుంది. ఇదే స్మెల్లే ఆ రోజు వాడి మీద కూడా వచ్చింది అంటుంది. అదేం లేదు, కరువాడు స్మెల్ అంటాడు. అయ్యో అది కాదు, ఆ రోజు వచ్చిన బ్లడ్ స్మెల్లే వస్తోంది అంటుంది. అలా అయితే వాన్నే నేనేమో అంటే చాచా వాడు నువ్వు కాదు అనేస్తుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. మా అక్క లేచిన విషయం నాకెందుకు చెప్పలేదని కోపంగా అడుగుతాడు. నేను మీ అక్క కొద్దిసేపు సంతోషంగా ఉందామనుకున్నాం, అంతలోపల నువ్వు వచ్చేసావని హీరో అంటాడు. నేను మా అక్కని తీసుకెళ్తున్నానని చెప్పి వాడు తీసుకెళ్తాడు. వాడు వాళ్ళ అక్క కోసం కట్టిన కొత్త ఇంటికి వాళ్ళ అక్కని తీసుకెళ్తాడు. తను కూడా ఆ ఇంటి మొత్తాన్ని చూసి అక్కడుండే దండలు గాజులు వేసుకొని చూసి సంతోషపడుతూ ఉంటుంది. అన్నీ కవరింగే, నువ్వు ఎక్కువగా సంతోషపడద్దు అంటాడు. సరేరా, ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవని అడుగుతుంది. అదే అది అని ఆలోచిస్తూ అదేం లేదు, ఫారిన్కి చదువుకోవడానికి వెళ్ళాను కదా, అప్పుడు నగల వ్యాపారం చేశానని చెప్తాడు. హీరోయిన్కి కొంచెం డౌట్ వస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. సరే, ఇద్దరూ చూసుకున్నారు కదా, ఇంకా మీ అక్కని తీసుకెళ్తాను అంటాడు. అదంతా కుదరదు, మా అక్కకి హెల్త్ బాగోలేదని చెప్తాడు. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అవునా అని అడుగుతాడు. ఇలాగైనా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చని. అవును, గుర్రం మీద వెళ్ళడం నాకు సెట్ అవ్వలేదు అంటుంది. సరే అయితే మీ నాన్నతో మాట్లాడుకుంటానులే అంటాడు. ఏంటి, నాన్న పేరు చెప్పి బెదిరిస్తున్నారా అని హీరోయిన్ తమ్ముడు అంటాడు. అయ్యో ప్రాబ్లం ఏం రాకూడదని వెంటనే హీరోయిన్ వచ్చి మాట్లాడుతుంది. తమ్ముడు, నీకు గుర్తుందా, నేను నిన్ను నక్షత్రం అని పిలుస్తాను, నువ్వేమో నన్ను వెన్నెల అని పిలుస్తావు. ఇక్కడున్నాడే ఈయనే ఒక పెద్ద చెట్టు, ఈ వెన్నెల కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి కన్ను కొడుతుంది. హీరోయిన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తోందని వాళ్ళ తమ్ముడికి అర్థమవుతుంది. అక్కకు బావతో వెళ్ళడమే ఇష్టం అనుకుని వాడే దగ్గరుండి పంపిస్తాడు. తమ్ముడికి బాయ్ చెప్పేసి బండ్లో కూర్చుంటుంది. హీరో కూడా అదే బండ్లో వచ్చి కూర్చుంటాడు. ఏంటి కొత్తగా నా బండ్లో కూర్చుంటున్నారు అంటుంది. నువ్వే కదా మీ తమ్ముడితో చెప్పావు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అని, అందుకే ఈ బండ్లో కూర్చున్నాను అంటాడు. నా మీద నమ్మకం లేదా మీకు? నేను మనస్ఫూర్తిగానే చెప్పాను అంటుంది. ఏంటి సీటు ఇంత గట్టిగా ఉంది, అస్సలు కూర్చోలేకపోతున్నాను, నా బండ్లో ఎంత మెత్తగా ఉంటుందో తెలుసా అంటుంది. అవునా, అంత కష్టంగా ఉంటే నా ఒళ్ళో కూర్చో అని హీరో లేచి తన సీట్లో కూర్చుంటాడు. తను భయపడి ఇటువైపు వచ్చేస్తుంది. నాకు ఈ సీటే బాగుంది, ఇదెంత మెత్తగా ఉందో తెలుసా, నా బండ్లో ఉండే సీటు ఈ సీట్ ముందు 10 పైసలకు కూడా పనికిరాదని చెప్పి మేనేజ్ చేస్తుంది. హీరోతో కలిసి ఇంటికి వచ్చాక హీరోయిన్ డాలీతో కలిసి వాళ్ళ నాన్నకు పంపించడానికి ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ని డాలీని చదివి చూడమంటుంది. మీరు రాసింది చూస్తుంటే మీ ఆయన మిమ్మల్ని కష్టపెడుతున్నట్టున్నాడు అంటుంది. చాచా అలాంటిదేం లేదు, ఆయన మంచోడే, నేనే కావాలని ఇలా రాశాను అంటుంది. నువ్వు దీన్ని తీసుకెళ్ళి మా తమ్ముడికివ్వు, వాడు మా నాన్నకిస్తాడని చెప్తుంది. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడికిస్తుంది. వాళ్ళ తమ్ముడు తీసుకొని దీంతో మా అక్కని కాపాడేస్తాను అంటాడు. వాడు తన చేతికి ఒక ఆటం బాంబునిచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని కాల్చు, కాపాడడానికి నేను వస్తాను అంటాడు. ఇక్కడ హీరోయిన్ రూమ్కి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. డాలీ ఎక్కడా అని అడిగితే తను నాకు తినడానికి ఏదైనా తీసుకురావడానికి వెళ్ళిందని చెప్తుంది. అయితే మేము కూడా అక్కడికే వెళ్తామని చెప్తారు. అయ్యయ్యో, వెళ్ళి చూస్తే తను అక్కడ లేదని తెలిసిపోతుందే, వీళ్ళని వెళ్ళనివ్వకూడదని ఆలోచించి ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు, నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వరా, నేనెవరో తెలుసా, మీ కమాండర్కి భార్యను కదా, ఎక్కడ ఆయన అని చెప్పి వెళ్తుంటే అయ్యో ప్లీజ్ ఇప్పుడు వెళ్ళకండి అని ఎంత చెప్పినా వినకుండా తను హీరో ఉండే రూమ్కి వెళ్తుంది. హీరో స్నానం చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో అని ఇటువైపు తిరుక్కుంటుంది. అసిస్టెంట్ ఏమో అక్కడే ఉంటాడు. ఇప్పుడేంటి, మా ఆయన స్నానం చేయడం నేను చూడకూడదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని పంపించేస్తుంది. ఏంటి ఎందుకొచ్చావని అడుగుతాడు. మీ సైనికులని లోపలికి రానివ్వకుండా చేయాలంటే నేను మీతో మాట్లాడుతున్నట్టు నటించాలని మనసులో అనుకుంటుంది. అదేం లేదు, మీకు వీపు రుద్దడానికి వచ్చానని చెప్తుంది. హీరోని చూడకుండా అటువైపు తిరిగి కూర్చుంటుంది. సరే వచ్చావు కదా, ఆ టవల్ ఇవ్వు అని అడుగుతాడు. తను కూడా ఇస్తుంది. సరే ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చావో అని అడుగుతాడు.
ఎందుకు ఇలా చీటికి మాటికి మనుషుల్ని పంపిస్తున్నారు? మీకు నా మీద నమ్మకం లేదా? నేను మీ భార్యను కదా అంటుంది. అయితే రా అని నీళ్ళల్లోకి లాక్కుంటాడు. ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు? ఇది చూడ్డానికే కదా వచ్చావు అంటాడు. హీరో లాగుతూ ఉంటే తను హీరోని కొట్టేసి దూరంగా వెళ్ళి అటువైపు తిరిగి నిలబడుకుంటుంది. పెళ్లికి ముందు ఏ అమ్మాయి ఒక అబ్బాయి స్నానం చేస్తుంటే చూడదని చెప్తుంది. అయ్యో ఒసేయ్, మనకు పెళ్ళైపోయిందే, నిన్ను పెట్టుకొని నేనేం చేయలేను అంటాడు. అసిస్టెంట్ బయట నుంచి యువరాణి గారిని చూడ్డానికి షో వచ్చారని చెప్తాడు. వెళ్ళి చూడు, నీ మనసుకి ఏది నిజం అనిపిస్తే అది మాత్రమే మాట్లాడు అంటాడు. హీరోయిన్ డ్రెస్ మార్చుకొని ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. షో ఎవరంటే హీరో వాళ్ళ నాన్న, అది కూడా సొంతం నాన్న కాదు, ఈయన ఆ దేశం రాజుకి స్పై అన్నమాట. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏదో గుసగుసలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది అమ్మాయిలను పూడ్చిపెట్టాడనమాట, నేను చూసుకుంటానులే అంటాడు. హీరో చెల్లెలు లోపలికొస్తుంది. ఒసే, నువ్వు పని మనిషి కదా అంటుంది. యువరాణి గారినే ఎదురించి మాట్లాడతావా? నువ్వు మోకాళ్ళ మీద నిలబడు అని వాళ్ళ నాన్న మోకాళ్ళ మీద నిలబడతాడు. పర్వాలేదు, మీ అమ్మాయికి మర్యాద మనసులో ఉంటే చాలు అంటుంది. హీరోయిన్ చేసేదంతా చేసేసి నీకెవడు మర్యాద ఇస్తాడే అంటుంది. హీరో లోపలికొస్తూ ఉంటాడు. అయ్యో, నువ్వు సైలెంట్గా ఉండవా అని వాళ్ళ నాన్న తనని తీసుకెళ్లిపోతాడు. హీరో హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారని సిగ్గుపడుతూ అడుగుతుంది. హంతకులను పట్టించడానికి నువ్వే హెల్ప్ చేసేటట్టున్నావే అంటాడు. అలాంటిదేం లేదు అంటుంది. నీ చుట్టూ నా వాళ్ళే ఉన్నారు, నువ్వేం వాగినా నాకు తెలుస్తుంది అంటాడు. ఏదైనా తేడాగా చేశావనుకో నిన్ను నా చెట్ల కెరువులాగా వేస్తాను అంటాడు. హీరోయిన్ భయంతో చూస్తూ ఉంటుంది. రాత్రవుతోంది. హీరోయిన్ జరిగిందంతా డాలీతో చెప్తుంది. ఫస్ట్ ఈ గంటను తీసేయాలి, దీనివల్లే ఇరుక్కుంటున్నాను అంటుంది. పద తోటకు వెళ్దాం, అక్కడుండే గొడ్డలితో దీన్ని తీసేయచ్చు అని ఇద్దరూ తోటకు వెళ్తూ ఉంటారు. అక్కడెవరో ఉన్నారని ఇద్దరూ దాక్కుంటారు. వాడి చేతిలో రౌండ్గా ఉండడం చూసి అది మనిషి తల అనుకొని ఇద్దరూ భయపడుతూ ఉంటారు. దేవుడా దేవుడా, ఈ దుష్ట శక్తి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వెనకలొచ్చి నిలబడడంతో డాలీ వెనక్కి తిరిగి చూస్తుంది. డాలీ వెనక్కి తిరగడం చూసి ఆ దుష్ట శక్తి ఇక్కడికి కూడా వచ్చేసిందనుకొని కళ్ళు కూడా తెరవకుండా అయ్యో నన్ను క్షమించండి, నేను చాలా తప్పులు చేశానని వేడుకుంటూ ఉంటుంది. హీరోయిన్ బుగ్గలు పట్టుకొని ఏంటే వాగుతున్నావు, నాతో రా అని తీసుకెళ్లి చూపిస్తాడు. చూస్తే అక్కడ చెట్లు నాటుతూ ఉంటాడు. ఓ ఇదే, అర్ధరాత్రిలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది. అది సరే, అర్ధరాత్రిలో నువ్వెందుకు దెయ్యంలాగా తిరుగుతున్నావని అడుగుతాడు. రా నాతో పాటు వచ్చి చెట్లు నాటు అంటాడు. అదంతా నా వల్ల కాదు, కావాలంటే ఈ చెట్లు కట్ చేస్తాను అంటుంది. సిజర్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు చేతులు కట్ చేస్తున్నావని అడుగుతాడు. నేనెక్కడ్రా నీ చేతులు కట్ చేశానని అడుగుతుంది. నా చేతులు కాదు, చెట్లకుండే చేతులు అంటాడు. హీరోయిన్కి ఇప్పుడే అర్థమవుతుంది. అయితే ఇన్ని రోజులు నువ్వు చెప్పింది ఈ చేతుల గురించా అంటుంది. అయితే ఇవేంటి, ఇవి కాళ్ళ, ఇది తలనా అని మళ్ళీ కట్ చేస్తూ ఉంటుంది. హీరో సిజర్ లాక్కొని అమ్మ తల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావా, నీకు అన్నా తమ్ములు ఎవరూ లేరా, భయంగా ఉండదా అని అడుగుతుంది. హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావే అని హీరోయిన్ వెనకాలే వెళ్తుంది. జారి పడబోతుంటే హీరో పట్టుకుంటాడు. ఇద్దరూ అలానే చూసుకుంటూ ఉంటారు. వెంటనే హీరో హీరోయిన్ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. వాడి రూమ్కి వెళ్ళాక కూడా హీరోయిన్ని పట్టుకోవడమే గుర్తుకొస్తూ ఉంటుంది. అదే టైంకి అసిస్టెంట్ అక్కడికొచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్నకు రాసిన లెటర్ గురించి చెప్పేస్తాడు. హీరోకి కోపం వచ్చి ఈ రాజులంతా పనిష్మెంట్ ఇవ్వడం కోసమే కొన్ని సెటప్లు చేసుకుని జైల్లాగా రెడీ చేసుకుని ఉంటారు కదా, హీరోయిన్ని అక్కడికి లాక్కొని వెళ్తాడు. అది చూసి డాలీ హీరోయిన్ తమ్ముడు చెప్పినట్టు ఆ ఆటం బాంబ్ని పేలుస్తుంది. అక్కడేమో చూడ్డానికి అన్నీ భయంకరంగా ఉంటాయి. అవన్నీ చూసి హీరోయిన్ భయపడి పారిపోవాలనుకుంటే వదలకుండా పట్టుకుంటారు. లేనిపోనివన్నీ లెటర్ రాసి మీ నాన్నకు పంపించావు, ఏం రాసావో చెప్పు అని అడుగుతాడు. నేను మా నాన్నకు లెటర్ రాస్తే నీకేంటి అని అడుగుతుంది. ఇదంతా అయ్యే పని కాదు, ఉండు అని కొరడాని చేతిలోకి తీసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు, ఏదైనా సరే నోటితో మాట్లాడుకుందాం అంటుంది. ఇదంతా కాదు, ఉండు, నీ కళ్ళు కట్టేసి పొడిస్తే తప్ప నీకు బుద్ధి రాదు అంటాడు. కళ్ళు కట్టడానికి ట్రై చేస్తే ఎక్కడ నిజంగానే పొడిచేస్తాడేమో అనే భయంతో హీరోయిన్ పారిపోదామని చూస్తే గట్టిగా పట్టుకొని లాగుతాడు. అప్పుడు హీరోయిన్ డ్రెస్ చినిగిపోతుంది. హీరో అదంతా ఏం పట్టించుకోడు. హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళు చూద్దామని గట్టిగా పట్టుకుంటాడు. తనేమో ఆ రోజు నన్ను కాపాడడానికి వచ్చింది వీడేనేమో అనే డౌట్తోనే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఏంట్రా మా అక్క మీద పగ తీర్చుకుంటున్నావా అని వాడి డ్రెస్ తీసి హీరోయిన్ మీద వేస్తాడు. అప్పుడు అక్కడికి మంత్రి వస్తాడు. రాజుగారు లెటర్ చదివారని చెప్తాడు. మీరేదో యువరాణి గారికి కష్టమైన ట్రైనింగ్స్ అన్ని ఇస్తున్నారంట కదా, ఆ విషయాన్ని రాజుగారు సీరియస్గా తీసుకోలేదని చెప్తాడు.
అప్పుడే హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ ఏదో పిచ్చి పిచ్చిగా లెటర్ రాసి పంపించిందని. మంత్రి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, సరే యువరాణి గారు, కొత్తగా పెళ్ళయింది కదా, అలానే ఉంటారు, ఇవన్నీ పట్టించుకోకుండా ఇద్దరు కలిసి ఉండండి అంటాడు. వెంటనే తమ్ముడికి కోపం వచ్చి, అదంతా కుదరదు, వాడు రాక్షసుడు, మా అక్కని చంపేస్తాడని చెప్తాడు. తమ్ముడు వాళ్ళ అక్కని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్కి హీరో మీద డౌట్ వస్తుంది కదా, హీరోనే కాపాడుంటాడు అని. ఇంకెలా వదిలి వెళ్తుంది? తమ్ముడు, భార్యాభర్తలంటే ఇదంతా మామూలేరా, ఈయనే మా ఆయన అని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి హీరో చేయి పట్టుకుంటుంది. నిజమే చెప్తున్నావా అని హీరో అడుగుతాడు. అవును, ఇక మీదట మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, మీరు నరకానికి రమ్మంటే కూడా వస్తాను అంటుంది. వెంటనే హీరో వాళ్ళ తమ్ముడి డ్రెస్ తీసేసి వాడి డ్రెస్ హీరోయిన్ మీద వేస్తాడు. హీరోయిన్ ఎక్కడికో తీసుకెళ్తుంటే హీరోయిన్ ఎక్కడికని అడిగితే నరకానికని చెప్తాడు. హీరోయిన్ని ఎత్తుకొని నేరుగా తన రూమ్కి తీసుకెళ్తాడు. పని మనుషుల్ని పిలిచి పెద్దమ్మ బట్టలతో హీరోయిన్కి డ్రెస్సులు కుట్టించండి అని చెప్తాడు. ఈ విషయం తెలిస్తే మీ పెద్దమ్మ గారు కోప్పడతారని చెప్తుంది. హీరోయిన్కి ఏం అర్థం కాక ఈ ఇంట్లో ఇంకా ఎవరున్నారని అడుగుతుంది. హీరోని పెంచిన వాళ్ళ పెద్దమ్మ ఉన్నారని చెప్తుంది. ఆవిడకి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక గుళ్ళో వెళ్ళి ఉంటున్నారని చెప్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ డాలీతో కలిసి ఏదో ప్లాన్ వేస్తుంది. బయటికి వచ్చాక పని మనిషి హీరోతో మాట్లాడుతుంది. యుద్ధంలో మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు మీ పెద్దమ్మగారే మిమ్మల్ని పెంచారు, ఆవిడ్ని బాధ పెట్టకండి అని చెప్పి వెళ్తుంది. హీరోయిన్ డ్రెస్సు మార్చుకొని హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నేను వెళ్ళి మీ పెద్దమ్మగారిని తీసుకొస్తాను అంటుంది. అదంతా ఏం అవసరం లేదు అంటాడు. నా మీద మీకు నమ్మకం లేదా, నేను కూడా మీ కుటుంబంలో ఒకదాన్నే కదా అంటుంది. సరే, తోడుకి మనుషుల్ని పంపిస్తానని హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ డాలీ దగ్గరకు వచ్చి, వాడు పర్మిషన్ ఇచ్చేశాడు, ఆ రోజు నన్ను కాపాడింది వీడేనేమోనని నాకు డౌట్గా ఉంది, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. లానో వాళ్ళ పెద్దమ్మకు నేనంటే ఇష్టం లేదు, ఇదే ఒక ఛాన్స్గా తీసుకొని వాడే నన్ను బయటికి పంపించేలా చేస్తాను అంటుంది. హీరో బుక్ చదువుతూ ఉంటాడు. హీరోయిన్ టీ తీసుకెళ్లి ఇస్తుంది. అక్కడుండే బుక్స్ అన్ని సర్ది పెడుతూ ఉంటే ఒక స్లిప్ దొరుకుతుంది. హీరోయిన్ ఆ స్లిప్ చూసి ఏ అమ్మాయికి కొనిచ్చారో అని అడుగుతుంది. ఇది ఖచ్చితంగా అమ్మాయిలకు కొనిచ్చేదే, మీరు ఏ అమ్మాయికి కొనిచ్చారో చెప్పండి, నేనెవరికి చెప్పనులే అని నవ్వుతూ అడుగుతుంది. నేనలా ఎవరికీ కొనివ్వలేదు, ఆ స్లిప్ ఇచ్చేసి వెళ్ళు అంటాడు. అయితే నేను డాలీతో కలిసి బయటికి వెళ్తాను అంటుంది. ఈ స్లిప్ చూస్తే మా అన్న ఎవరికో కొనిచ్చినట్టున్నాడు, అది ఎవరని కనిపెట్టాలి అంటాడు. ఇక్కడ హీరోయిన్ కావలసినవన్నీ కొనుక్కొని వాళ్ళ తమ్ముడిని వెతుక్కుంటూ కార్డ్స్ ఆడే చోటుకి వెళ్తుంది. అక్కడ ఒకడు హీరోయిన్ని చూసి, ప్రభు ఈ అమ్మాయినే మీకోసం చూశారని ఒక బోండాగాడితో చెప్తాడు. వాడేమో హీరోయిన్ని చూసి జొల్లు కార్చుకుంటూ, ఇంత అందంగా ఉందేంట్రా, ఇలా ఉంటుందని తెలుసుంటే అప్పుడే ఓకే చెప్పేవాణ్ణి, ఈ అమ్మాయికి ఏదో డిసీజ్ ఉందని చెప్పారు, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేశాను అంటాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇంకా కోపం పోలేదా, నిన్న వాడున్నాడని వాడి ముందు అలా మాట్లాడాను, అంతకుమించి ఏం లేదు అంటుంది. రేపు ఒక ముసల్దాన్ని కలవడానికి వెళ్తున్నానని తన ప్లాన్ అంతా తమ్ముడితో చెప్తుంటే ఆ బోండాగాడు వినేస్తాడు. నెక్స్ట్ డే హీరో వాళ్ళ పెద్దమ్మని కలవడానికి హీరోయిన్ బయలుదేరుతుంది. ఒక ఇడ్లీ తట్టకు ఓని చుట్టి హీరోయిన్ చేతికిస్తాడు. ఇది తలకు పెట్టుకో, లేదంటే ఎండకు నల్లగా అయిపోతావు అంటాడు. హీరోయిన్ కూడా తీసుకుంటుంది. దాన్ని తలకు వేసుకొని హీరోని చూసి ఒక లుక్ ఇస్తుంది. అంతే, హీరో ఫ్లాట్ అయిపోతాడు. అంతా చూసి అసిస్టెంట్ చాలా బాధగా ఉంటే మీరు కూడా వెళ్ళిరండి అంటాడు. అదంతా ఏం లేదు, తనే వెళ్ళని అని హీరో లోపలికి వెళ్తాడు. కరెక్ట్గా అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి బండి ఆపుతుంది. కొంచెం దూరం డాలీని తీసుకెళ్లి టాటా ఇంక నేను వెళ్ళొస్తానని చెప్పి ఒక్కతే వెళ్తుంది. రే తమ్ముడు, ఎక్కడున్నావురా, అక్కనొచ్చేసానని చెప్పగానే బోండాగాడి మనుషులొచ్చి హీరోయిన్ని ఎత్తుకెళ్ళిపోతారు. యువరాణి గారు వెళ్ళిపోయింటారా అని చూడ్డానికి డాలీ వస్తుంది. అక్కడ తన వస్తువులన్నీ కింద పడి ఉండడం చూసి, అయ్యో యువరాణి గారు ఆపదలో ఉన్నారు, కనిపించడం లేదని గట్టిగా అరుస్తుంది. వాళ్ళ అక్కను తీసుకెళ్లడానికి వచ్చిన తమ్ముడు కూడా జరిగిందేంటో తెలుసుకొని వాళ్ళ అక్కను వెతుక్కుంటూ వెళ్తాడు. హీరోకు కూడా విషయం తెలుస్తుంది. ఎవరైతే ఎత్తుకెళ్లారో వాళ్ళ గుర్రపు కాళ్ళ గుర్తులతో కనిపెట్టొచ్చు అంటాడు. హీరోయిన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్లో పడేసుంటారు. అక్కడికి బోండాగాడు వస్తాడు. తన నోట్లో ఉండే క్లాత్ తీసి, నువ్వు ఇంత అందంగా ఉంటావని తెలుసుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి, మీ నాన్న నాతో చెప్పకుండా మోసం చేశారు అంటాడు. తింటూ మాట్లాడుకుందామా అంటే తిండి పెడతాడు. బాగా తింటుంది. సరే ఇంకరా అని పిలుస్తాడు. అయ్యో, వీడి దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని హంతకుడు అని అరుస్తుంది. వాడు భయపడి తలుపుకు వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. ఈ గ్యాప్లో ఎస్కేప్ అయిపోదామనుకుంటే వాడి మనుషులు మళ్ళీ ఎత్తుకొని తీసుకొస్తారు. వాళ్ళ తమ్ముడు అక్కడికి వస్తాడు. అక్క, కిటికీలో నుంచి తాడేసుకొని కిందికి దిగు, అక్కడ నేను పడవలో ఉంటాను, మనమిద్దరం తప్పించుకుందామని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదంతా ఏం తెలియక బోండాగాడు హీరోయిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. వాడి తలకి ఒక బొంగరం తగలడంతో కింద పడిపోతాడు.
ఈ గ్యాప్లో హీరోయిన్ తాడు కట్టి కిందికి దిగుతూ ఉంటే వాళ్ళ మనుషులు వచ్చి తాడును కత్తితో కోసేస్తారు. తను కింద పడబోతూ ఉంటే కరెక్ట్గా హీరో అక్కడికొచ్చి తన చేయి పట్టుకుంటాడు. అందరూ హీరో మీదకి బాణం వేస్తూ ఉంటారు. హీరో చేతికి తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ నా వల్ల నువ్వు చచ్చిపోవద్దు అని వాడి చేయి వదిలేసి నీళ్ళల్లోకి పడిపోతుంది. వెంటనే హీరో నీళ్ళల్లోకి దూకి హీరోయిన్ని కాపాడి వాళ్ళ తమ్ముడు బోట్లో వెళ్తూ ఉంటాడు కదా, ఆ బోట్లోకి ఎక్కిస్తాడు. మళ్ళీ వాళ్ళు అటాక్ చేయబోతుంటే నేను వాళ్ళని చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ నీళ్ళలోకి దూకుతాడు. వాళ్ళ తమ్ముడు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా హీరోయిన్ నేను ఆయన్ని కాపాడుతానని నీళ్ళలోకి దూకుతుంది. హీరోకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంటుంది. వెంటనే వెళ్ళి హీరోయిన్ హీరోని పట్టుకుంటుంది. అలా పట్టుకునేటప్పుడు అనుకోకుండా ఇద్దరు కిస్ చేసుకుంటారు. హీరో స్పృహ కోల్పోతాడు. హీరోయిన్ హీరోని తీసుకొని పడవలోకి వస్తుంది. అయ్యో ఏంటి ఏం మాట్లాడడం లేదు, ఊపిరి కూడా ఆడడం లేదని హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తూ ఉంటే అక్క ఏం చేస్తున్నావు, నువ్వు ఆగు నేను చూసుకుంటానని వాళ్ళ అక్కని లాగేస్తాడు. అయ్యో ఇదంతా నా తలరాత, మా అక్క కోసం ఏమేం చెయ్యాల్సి వస్తోందని హీరో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. హీరో సడన్ గా కళ్ళు కూడా తెరవకుండా నోట్లో ఉండే నీళ్లు వాళ్ళ తమ్ముడు మీద ఉంచేస్తాడు. చూడక్క వీడు కావాలనే చేస్తున్నాడని తమ్ముడు అంటాడు. హీరోయిన్ ఏమో హీరో డ్రెస్ తీసి చూస్తే బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి తమ్ముడు ఆ రోజు అక్కను కాపాడడానికి ఒకడొచ్చాడు, వాడికి బాణం తగిలింది, వాడేనా వీడు అని ఆలోచిస్తాడు. హీరోని ఇంటికి తీసుకొచ్చి హీరోయినే చూసుకుంటూ ఉంటుంది. రాత్రంతా నేనే చూసుకుంటానని హీరోయిన్ చెప్తుంది. అదంతా ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని హీరో పంపించేస్తాడు. హీరోయిన్ నేరుగా డాలీ దగ్గరికి వెళ్ళి ఈరోజు జరిగిందంతా చెప్తుంది. నాకెందుకో మీ ఆయనకి మీరంటే ఇష్టమని అనిపిస్తోందని డాలీ చెప్తుంది. అవునా, అయితే కనిపెట్టేద్దామని హీరోయిన్ అంటుంది. ఒక ప్లాన్ ఆలోచిస్తారు. నెక్స్ట్ డే జెంట్స్ అందరూ కుస్తీ పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ డాలీ ఇద్దరూ వెళ్ళి చాటుగా నిలబడి చూస్తూ ఉంటారు. వీళ్ళిలా చాటుగా నిలబడి చూడ్డం హీరో చూసేస్తాడు. వాళ్ళందరినీ షర్ట్ వేసుకోమని చెప్పండి అని చెప్పి హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. మగాళ్ళు ఇలా బట్టలు లేకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక్కడ నీకేం పని అని అడుగుతాడు. చూడ్డానికి బాగుంది అంటుంది. ఒకటి ఇచ్చాననుకో అక్కడికెళ్ళి పడతావని కోపంగా మాట్లాడతాడు. వెంటనే డాలీ అక్కడికొచ్చి అయ్యయ్యో యజమాని కోప్పడకండి, మిమ్మల్ని అసూయపరిచి చూడ్డానికే హీరోయిన్ అలా చేసిందని చెప్తుంది. అదంతా ఏం లేదు, నిన్న మీ బొంగరం మర్చిపోయారని చెప్పి హీరోయిన్ హీరో చేతికిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా ఆయన కళ్ళల్లో ఎంత ప్రేమ కనిపించిందో అని డాలీతో హీరోయిన్ చెప్తుంది. అవును నేను కూడా చూశానని డాలీ చెప్తుంది. హీరోని చూడ్డానికి హీరోయిన్ తమ్ముడు వస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే హీరోకి ఏదో లెటర్ వచ్చిందని చెప్పి సైనికుడు తెచ్చిస్తాడు. ఆ బోండాగాడు నీ పెళ్ళాం నా ఇంట్లో ఈ డ్రెస్ మర్చిపోయిందని చెప్పి లెటర్ పంపిస్తాడు. అది చూసి హీరోకి బాగా కోపం వచ్చి దాన్ని అక్కడే పడేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు అంత కోపంగా వెళ్తున్నాడని తమ్ముడు ఆ లెటర్ తీసి చూస్తాడు. అది చదివాక వాడికి కోపం వచ్చి పడేస్తాడు. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు వాడేం చేశాడు, నీ దగ్గర ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా అని అడుగుతాడు. మీకు కొంచెం కూడా నా మీద ప్రేమ లేదని హీరోయిన్ అరుస్తుంది. పోయే పిచ్చిదానా అనేసి హీరో బోండాగాన్ని కలవడానికి వెళ్తాడు. ఇది మీ డ్రెస్ కాదు కదా, ఎందుకు అబద్ధం చెప్పారని డాలీ అడుగుతుంది. ఇదొక సాకుగా పెట్టుకొని ఇక్కడి నుంచి బయటపడాలని హీరోయిన్ అంటుంది. ఇక్కడ హీరో బోండాగాడి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ వాడు ఉండడు. మనకంటే ముందు ఎవరు తీసుకెళ్ళుంటారని హీరో అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ తమ్ముడు బోండాగాన్ని తీసుకొచ్చి టార్చర్ చేస్తూ ఉంటాడు. మా అక్కనేం చేసావురా అని అడుగుతాడు. నేనేం చేయలేదు, నేను ఊరికే ఆ కమాండర్ని బెదిరిద్దామని అలా పంపాను, నేనేం చేయలేదని చెప్తాడు. వాడి అసిస్టెంట్ ఇది కూడా మన మంచికే, వాడు ఈ సాకుతో మీ అక్కను పంపించేస్తాడు, మనం తీసుకొచ్చేయచ్చని చెప్తాడు. అవును ఇది కూడా బానే ఉందని ఆలోచిస్తాడు. రాత్రవుతోంది. హీరో హీరోయిన్ రూమ్ బయట నిలబడి డోర్ కొడుతూ ఉంటాడు. తను తలుపు సందులో నుంచి చూసి ఆయన కొత్త బట్టలు వేసుకొచ్చారు, అది కూడా ఈ టైంలో నా రూమ్కి వస్తున్నారు అంటే ఏంటని డాలీని అడుగుతుంది. అంటే ఏంటి, ఆయన దగ్గర కొత్త బట్టలున్నాయి వేసుకున్నారు, మీరు తలుపు తీయండి యువరాణి గారు అంటుంది. సరే ఓపెన్ చేద్దామని డోర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నావే అని హీరో ఓపెన్ చేసేస్తాడు. అయ్యయ్యో ఏమైంది అని అడిగితే ఇలానే ముక్కు పగలగొడతారా మీరు అంటుంది. అదంతా హీరో పట్టించుకోకుండా డాలీతో నేను యువరాణి గారితో ఈరోజు ఇక్కడే ఉండబోతున్నాను, నువ్వు బయటికెళ్ళు అంటాడు. తను వెళ్ళబోతుంటే హీరోయిన్ వద్దంటున్నా తను వెళ్ళిపోతుంది. వాడు తలుపులేసేసి షర్ట్ తీస్తూ ఉంటే చూడండి నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకోకండి అంటుంది. హీరో దగ్గరకొస్తూ ఉంటే తను స్లిప్ అయి పడబోతుంటే వెంటనే వచ్చి పట్టుకుంటాడు. ఆ డ్రెస్ని తన మీద కప్పుతాడు. ఇది చలికాలం కప్పుకో అంటాడు. అవును పాపం చాలా అక్కర, మరి నేను చెడిపోయిన దాన్ని అనే కదా నన్ను ఇలా చేస్తున్నారు అంటుంది. నువ్వు నాకు నచ్చకపోవడానికి 1000 కారణాలుండొచ్చు, కానీ అందులో ఇది లేదు అంటాడు. ఏంటి అన్ని కారణాలున్నాయా, ఒక్కొక్కటిగా చెప్పండి చూద్దాం అంటుంది.
వెంటనే హీరో తనని ఎత్తుకుంటాడు. రే చెప్పమనే కదరా అన్నాను, ఎందుకు ఎత్తుకున్నావని అరుస్తుంది. హీరోయిన్ని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. తనకి బెడ్షీట్ కప్పేసి నువ్వు నిద్రపో, నేనిక్కడే కూర్చుంటాను అంటాడు. తను హీరోనే చూస్తూ ఉంటుంది. ఎందుకలా చూస్తున్నావని అడుగుతాడు. ఏం లేదని చెప్పి తను అలానే నిద్రపోతుంది. కొద్దిసేపు తర్వాత హీరో చెయ్యి మీదే పడుకొని నిద్రపోతుంది. చెయ్యి పక్కకు తీద్దామనుకునే లోపల ముద్దు పెట్టేటట్టే దగ్గరకొస్తుంది. చూడ్డానికి తను అంత అందంగా ఉంటుందా? హీరో అలానే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత చెయ్యి పక్కకు తీసి తన ఫేస్ కనిపించకుండా బెడ్షీట్ కప్పేస్తాడు. మార్నింగ్ హీరో లేచి వెళ్ళిపోయి ఉంటాడు. డాలీ అక్కడికొచ్చి మీరు రాత్రే పడుకున్నారా లేక పొద్దున పడుకున్నారా అని హీరోయిన్ని అడుగుతుంది. నేను రాత్రే పడుకున్నాను, కానీ నాకు ఏ కలలు రాలేదు. నాకు పెళ్లి చేశారు కదా, ఈయన నా పక్కనే ఉంటే నాకు ఏ కలలు రావేమో, ఈయన నా మెడిసిన్ ఏమో అంటుంది. వెంటనే హీరోను కలవడానికి హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో చెట్లు నాటుతూ ఉంటాడు. హీరోని చూసి నిన్న రాత్రి మీరు నన్ను ఏం చేశారని అడుగుతుంది. నేనేం చేశానే, నువ్వే నన్ను ఏదేదో చేశావని అనుకుంటూ నేనేం చేయలేదు, ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. అసిస్టెంట్ వచ్చి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్తాడు. వెంటనే హీరోయిన్ తమ్ముడిని కలవడానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ తమ్ముడు తన కోసం చాలా తీసుకొని వచ్చుంటాడు. అవన్నీ తింటూ, తమ్ముడు నీకొక విషయం తెలుసా, నైట్ ఆ కమాండర్ నాతో పాటే ఉన్నాడు, నేను బాగా నిద్రపోయాను, కానీ నాకే కలలు రాలేదని చెప్తుంది. అంటే ఏంటి, వాడితో పాటే ఉంటావా, ఇంటికి రావా అని అడుగుతాడు. అలా కాదురా, నేను నిద్రపోయి చాలా సంవత్సరాలైంది కదా, కొన్ని రోజులు బాగా నిద్రపోయేసి వస్తాను అంటుంది. బాగా తినేసి తమ్ముడికి బాయ్ చెప్పేసి హీరోని కలవడానికి వెళ్తుంది. బయటుండే కాపలాదారి లోపలికి వెళ్ళకూడదని చెప్తాడు. నా చేతిలో ఉండే జార్ కింద పడేస్తుంది. అయ్యయ్యో పడేశాడు, అయ్యయ్యో పడేశాడు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్కి హీరో డోర్ ఓపెన్ చేస్తాడు. అమ్మయ్య తీసేసావా అని లోపలికెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావని హీరో అడుగుతాడు. అదే ఈరోజు రాత్రి అని మెల్లగా స్టార్ట్ చేస్తుంది. కొంచెం గట్టిగా చెప్పు, విడేం అనుకోడలే అంటాడు. ఈరోజు రాత్రి మీరు నా రూమ్లో ఉండాలి అంటుంది. రే నువ్వు బయటికి పోరా అంటాడు. నేనే వెళ్దామనుకున్నానని చెప్పి అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం చెప్తున్నావో గట్టిగా చెప్పు అంటాడు. వెంటనే హీరోయిన్ హీరో దగ్గరకొచ్చి నిన్న మీరు నన్ను ఎలా నిద్ర పెట్టారు, మీకేమైనా మంత్రం తెలుసా, అదెక్కడుంది, ఇక్కడుందా ఇక్కడుందా అని హీరోని గుచ్చుతూ అడుగుతుంది. హీరో హీరోయిన్ని తోసేస్తాడు. హీరోయిన్ ఏమో వదలకుండా హీరో వెనకాలే వెళ్తుంది. హీరో తన ఫేస్ మీద చేయి పెట్టి చూడు నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. సరే అయితే ఈరోజు రాత్రి నాకు ఆ మంత్రం నేర్పించాలి అంటుంది. సరే అమ్మా తల్లి ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. తను వెళ్ళాక సరైన పిచ్చిది అనుకొని హీరో నవ్వుకుంటాడు. హీరో చెల్లెలు హీరోని తీసుకురమ్మని పంపిస్తుంది. తను సొంతం చెల్లెలు కాదని తనకు చిన్నప్పటి నుంచే తెలుసు. అందుకోసమే హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. తానేదో మాట్లాడడానికి పిలుస్తోందని హీరో అనుకుంటాడు. చూస్తే తను స్నానం చేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు ఈ పనులన్నీ మానలేదా అంటాడు. ఎలాగో వచ్చారు కదా, ఆ బట్టలు ఇలా ఇవ్వండి అంటుంది. అవి చూసాకే హీరోకి ఒక విషయం గుర్తుకొస్తుంది. రాజ కుటుంబంలో ఉండే స్త్రీలు ఇలాంటి బట్టలు వేసుకోరని. వెంటనే హీరో తన చేతిలో ఉండే బట్టలు విసిరేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, అవి నీ బట్టలు కాదు. అవును నా బట్టలు కాదు, నేను నీ దగ్గర నుంచి తప్పించుకోవాలి, అందుకే అలా చెప్పాను అంటుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేనేం చేశానని హీరో అడుగుతాడు. నువ్వు నాకు ఫ్రీడమే ఇవ్వడం లేదు, నేను నిన్ను నా భార్యగా అనుకున్నాను, అందుకే ఇలా బిహేవ్ చేశాను. నీకొక తలనొప్పిగా ఉండి ఇబ్బంది పెడుతున్నానని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళాక హీరోయిన్ కూడా చాలా డల్ అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది. హీరో వాళ్ళ పెద్దమ్మ హీరోయిన్ని పిలిచి మాట్లాడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను చూడ్డానికి వస్తానని చెప్పి రాకుండా మానేస్తావు. హీరోయిన్ ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేసినా ఆమె వినిపించుకోదు. ఇందుకు పనిష్మెంట్గా పూర్వీకుల గదిలోకి వెళ్ళి మోకాల మీద నిలబడు అంటుంది. తను కూడా వెళ్ళి పనిష్మెంట్ చేస్తుంది. అక్కడ దయ్యాలున్నాయేమో అనే భయంతోనే కిటికీలో నుంచి దూకేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు హీరో వస్తాడు. తను పడిపోయి ఉండడం చూసి తనని తీసుకెళ్లి బెడ్లో పడుకోబెడతాడు. వాళ్ళ పెద్దమ్మని కలిసి తనకు బదులుగా నేను పనిష్మెంట్ చేస్తానని చెప్పి మార్నింగ్ వరకు మోకాల మీదే ఉంటాడు. ఇక్కడ హీరో పక్కన లేకపోవడం వల్ల హీరోయిన్కి కలొస్తుంది. హీరో వేరే అమ్మాయితో ఉన్నట్టు కలగంటుంది. వెంటనే ఈ విషయం డాలీతో చెప్పి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని తెలిసి హీరో తీసుకెళ్లడానికి వస్తాడు. రా ఇంటికి వెళ్దామని పిలిస్తే నేను రాను, అత్తగారి టార్చర్ నాకు మొదలైందని చెప్తుంది. పెద్దమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు రా అని హీరో పిలుస్తాడు. నేను రాను అంటుంది. ఇది అయ్యే పని కాదని హీరో హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఇలా తీసుకెళ్ళినా కూడా నేను పారిపోతాను అంటుంది. కిందకి దించేసి ఏంటి పారిపోతావా అని అడుగుతాడు. కిందకి దిగేసి డాలీని కూర్చోబెట్టి ఒక లెటర్ రాయమంటుంది. మా నాన్నకు ఊరంతా మంచి పేరుంది, వీడికి కొంచెం కూడా ఓపిక లేదు అంటుంది. వెంటనే హీరో నేను తిప్పుతాను కత్తి, నా పిల్లానికి లేదు బుద్ధి అని రాయమంటాడు.
ఎవరు చెప్పింది రాయమంటారని డాలీ అడుగుతుంది. ఇద్దరిది రాయమని కోపంగా చూస్తారు. డాలీ రాసిస్తుంది. అవి తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఎందుకొచ్చావని అడిగితే ఊరికే మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్తుంది. తిరిగి వెళ్ళేటప్పుడు అందులో ఒక లెటర్ కింద పడిపోతుంది. ఏంటది అని వాళ్ళ నాన్న అడుగుతాడు. తను లెటర్స్ మార్చేసి హీరో లెటర్ మాత్రం వాళ్ళ నాన్నకిస్తుంది. ఆ లెటర్ చదివి ఏంటి ఇలా రాశాడు, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటాడు. హీరోయిన్కి కొంచెం బుద్ధి మాటలు చెప్పి పంపిస్తాడు. హీరోయిన్ బయటికొచ్చి నువ్వు బాగా ఇరుక్కున్నావని హీరోతో అంటుంది. ఏం చేసావే అని అడుగుతాడు. అంతలో మంత్రి వచ్చి హీరోని పిలుస్తాడు. హీరో లోపలికి వెళ్తాడు. నా కూతురు ఒక పిచ్చిది, ఏదైనా తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టు అంటాడు. నువ్వు కూడా మీ అన్నలాగే దేశం కోసం జీవించేవాడివి, చాలా సంతోషంగా ఉంది అంటాడు. హీరోకి వాళ్ళ అన్న గుర్తుకొస్తాడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న యుద్ధంలో చనిపోతారు. హీరో వాళ్ళన్నే హీరోని పెంచుతాడు. అది గుర్తుకొచ్చి బాధపడతాడు. అసిస్టెంట్ లోపలికొచ్చి యువరాణి గారు వచ్చారని చెప్తాడు. సరే తనని ఇక్కడికి రమ్మని చెప్పు అంటాడు. హీరోయిన్ లోపలికొస్తుంది. ఎందుకు పిలిచారని అడిగితే ఇక్కడికి రా అంటాడు. నేనక్కడికి రాను, మీరే రండి అంటుంది. అయితే ఇలానే వచ్చేయమంటావా అని అడుగుతాడు. అయ్యయ్యో వీడొచ్చినా వచ్చేస్తాడని హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా 1 నెల అంతే, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. 1 నెల ఎందుకే, ఇప్పుడే వెళ్ళిపో అంటాడు. మా నాన్నేమో మొగుడింట్లోనే ఉండాలని ఇక్కడికి పంపిస్తాడు, నువ్వేమో అక్కడికి వెళ్ళమంటావు అంటుంది. నేనెక్కడ వెళ్ళమన్నాను, నువ్వే కదా వెళ్తానంటున్నావు అంటాడు. కావాలంటే మీకు నేను వీపు రుద్దునా అని అడుగుతుంది. ఏం అవసరం లేదని హీరో టవల్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రవుతోంది, నిద్రపోకూడదని డాలీతో కలిసి హీరోయిన్ తిరిగిన చోటే తిరుగుతూ ఉంటుంది. హీరో వాళ్ళ పెద్దమ్మ అక్కడికొచ్చి ఏంటే రాత్రిపూట నిద్రపోవా అని అరుస్తుంది. ఇది తెలిసే నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పాను, కానీ వాడు వినలేదు. వాణ్ణి బాగా వల్లో వేసుకున్నావు, నీకోసం మోకాళ్ళ మీద కూడా నిలబడ్డాడు, ఇది ఇంకా ఎన్ని రోజుల్లో చూస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా కోసం మోకాళ్ళ మీద నిలబడ్డాడా అని హీరో దగ్గరికి వెళ్తుంది. తలుపు సందులో నుంచి చూస్తూ ఉంటే హీరో తలుపు తీసి ఏం చూస్తున్నావని అడుగుతాడు. నా కోసం మీరు మోకాళ్ళ మీద నిలబడ్డారా అని అడిగితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు కదా, అవన్నీ నీకెందుకు అంటాడు. ఏం లేదు, ఊరికే అలా వచ్చాను, ఈరోజు మీ రూమ్లోనే పడుకుంటాను అంటుంది. పడుకోవడానికి బెడ్ రెడీ చేస్తూ ఉంటే నువ్వు కింద పడుకో అని కింద పడుకోబెట్టేస్తాడు. వాడు బెడ్ మీద పడుకుంటాడు. ఏమండి నిద్రపోయారా అని హీరోనే చూస్తూ ఉంటుంది. హీరో మొహం మీద ముగ్గులేస్తూ ఉంటుంది. ఒసే రాక్షసి, నువ్వింకా పడుకోలేదా అని అరుస్తాడు. అదేం లేదు, మీ చిటికిన వేలిస్తే అది పట్టుకొని అలానే నిద్రపోతాను అంటుంది. అదంతా కుదరదు, వెళ్ళి పడుకో అని అరుస్తాడు. హీరోయిన్ నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటుంది. సరే ఇదిగో చిటికిన వేలు అని చేయి చూపిస్తాడు. జాలీ అని హీరో వేలు పట్టుకొని నిద్రపోతుంది. అలానే తెల్లారుతుంది. ఇదేంటి నా పక్కనొచ్చి పడుకుందని చూస్తే హీరోనే కిందికొచ్చి పడుకో అంటాడు. అయ్యయ్యో ఇప్పుడు ఇది చూస్తే ఎలా అని హీరో లేవడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ గట్టిగా పట్టుకొని హీరో మీద కాలు వేస్తుంది. ఎలానో తప్పించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. హీరో అసిస్టెంట్ ఇద్దరు వాళ్ళన్న రసీద్ తీసుకొని ఒక షాప్లోకి వెళ్ళి ఆ షాప్ ఓనర్ మెడ మీద కత్తి పెట్టి దీని గురించి డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. నాకు దీని గురించి తెలీదు, ఈ వీధిలో మందు షాప్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయనే ఈ రసీద్ షాప్ ఓనర్ అని చెప్తాడు. వెంటనే హీరో అసిస్టెంట్తో సరే పద అక్కడికి వెళ్దామని బయలుదేరుతాడు. అప్పుడు అక్కడికి ఒక సైనికుడు వచ్చి మీ మర్ది గారు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు కదా, మన సైనికులతో గొడవ పడుతున్నారని చెప్తాడు. వెంటనే హీరో ఈ రసీద్ గురించి తర్వాత చూద్దాం, ఇప్పుడు వాడి సంగతి చూద్దామని బయలుదేరుతాడు. దారిలో హీరోయిన్ కనిపించి అలా ఊరు తిరగడానికి వెళ్తున్నానని చెప్తుంది. మీ తమ్ముడు నా ప్లేస్కి వచ్చి గొడవ పడుతున్నాడు, వచ్చి ఏంటో చూడు అని హీరోయిన్ని కూడా తీసుకెళ్తాడు. నాతో గొడవ పడ్డానికి ఎవరికి దమ్ములున్నాయని అడుగుతాడు. ఒక రౌడీ గొడవ పడ్డానికి వస్తే వాణ్ణి ఏమార్చి కొట్టి పడేస్తాడు. అది చూసి హీరో రా బావా నాతో గొడవ పడు అంటాడు. హీరో వాణ్ణి కొట్టి పడేస్తాడు. అయ్యయ్యో తమ్ముడికి ఏమైందో ఏంటో అని హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏడుస్తుంటే హీరోకి బాధ అనిపిస్తుంది. సరే వాడే కమాండర్గా ఉండని అనేస్తాడు. వెంటనే హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా త్యాగం చేస్తున్నారని అడుగుతుంది. నువ్వు నా భార్యవి, వాడు నీ తమ్ముడే కావచ్చు, కానీ ఎవరి కోసము నా భార్య ఏడవకూడదని చెప్పేసి వెళ్తాడు. కమాండర్కి నా మీద ఇంత ప్రేమ ఉందా అని హీరోయిన్ అనుకుంటుంది. ఇంటికొచ్చి హీరో వాళ్ళ అత్త కొడుకుని కొత్తగా పనిలో పెట్టుకుంటాడు. వాడి పేరు జై అనుకుందాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ బయట నుంచి వింటూ ఉంటుంది. జైని దాక్కోమని చెప్పేసి ఒసే రాక్షసి అక్కడ నిలబడి ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. ఇంతసేపు మీరు ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతుంది. ఎవరూ లేరే అంటాడు. అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతుకుతాను అంటుంది. ఇలా చెప్తే ఇది వినదని హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్లి బయట వదిలేస్తాడు. హీరో రూమ్కి రాగానే అక్కడ హీరోయిన్ ఉంటుంది. ఏంటి తొందరగా వచ్చేశారు, సరే వెళ్ళి పడుకుందాం రండి అంటుంది. ఏంటే ఒక్కరోజు రానిస్తే ఓవర్గా చేస్తున్నావని అరుస్తాడు. అవును నేనంతే అని వెళ్ళి బెడ్ రెడీ చేస్తుంది. ఈసారి హీరోయిన్ ఏమో బెడ్ మీద పడుకుంటుంది. హీరో అంతా నా తలరాత అని కింద పడుకుంటాడు.
ఏమండి నిద్రపోయారా అని అడుగుతుంది. నా మీద డౌట్తోనే కదా చాటుగా నిలబడి వింటున్నావు అంటాడు. లేదు నేను అప్పుడే వచ్చాను అంటుంది. సరే సైలెంట్గా పడుకో అంటాడు. హీరోయిన్ మూతి ముడుచుకోవడం చూసి నీకు నా చిటికిన వేలే కదా కావాలి, ఇదిగో తీసుకో అంటాడు. తను వాళ్ళిద్దరి చేతులు కలిపి ఒక తాడు కట్టేసి నిద్రపోతుంది. అలానే తెల్లారుతుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే హీరో మీద పడుకొని ఉంటుంది. ఎందుకొచ్చావని అడిగితే లేదు నిద్దట్లో తెలియకుండా పడ్డానంటుంది. ఇంకోసారి ఇలా పడ్డావనుకో నీ కాళ్ళు ఇరగ్గొడతాను అంటాడు. ఇంతకు ముందు ఎప్పుడు వీడు పడినట్టు మాట్లాడతాడు. వాడు హీరోయిన్ మీద పడిన విషయం తనకి తెలీదు కదా. అయ్యయ్యో వద్దు అని హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో ఆ మందు షాప్కి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ తమ్ముడే ఆ షాప్ ఓనర్ అని తెలుసుకుంటాడు. మా అన్న తీసుకున్న రసీద్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాడు. అయితే మా అక్కను నేను ఒక 3 రోజులు మా ఇంటికి తీసుకెళ్తానని ఒక డీలింగ్ మాట్లాడతాడు. అరే మీ అక్కను తీసుకెళ్ళు అంటాడు. వాడు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం లోపలికి తీసుకెళ్తే అక్కడ చూస్తే ఏమీ ఉండదు. బ్లాక్ డ్రెస్లో ముసుగు వేసుకున్న కొంతమంది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోతుంటే హీరో వాళ్ళని అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళు పారిపోతారు. ఆ రోజు హీరోయిన్ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే అని హీరో కనిపెట్టేస్తాడు. హీరోయిన్కి వచ్చిన కల గురించి హీరోయిన్ తమ్ముడు డాలీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో చెల్లెలు తల మీద 2 కొమ్ములు పెట్టుకొని హీరో కోసం ఏదో చేసి తీసుకొస్తుంది. కొమ్ముల్లా ఉండే తన హెయిర్ స్టైల్ చూసి డాలీ హీరోయిన్ కల్లో వచ్చింది తనేనని డిసైడ్ అయిపోతుంది. డాలీ హీరోయిన్ తమ్ముడితో కూడా చెప్పకుండా హీరోయిన్ తినే అన్నంలో మత్తుమందు కలిపేస్తుంది. హీరోయిన్ తమ్ముడు హీరోని కలిసి మిమ్మల్ని కలవడానికి మీ చెల్లెలు వచ్చిందని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే అప్పుడే హీరోయిన్ కల నెరవేరి హీరో మీద కోపంతో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందని ఇలా చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. తమ్ముడు వాళ్ళ అక్కను కలవడానికి వెళ్తాడు. వాళ్ళక్క రా తమ్ముడు తిందామంటుంది. ఇద్దరూ మత్తుమందు కలిపిన భోజనం తినేస్తారు. అక్కేమో అర్ధం మత్తులోనే ఉంటుంది. తమ్ముడు ఆ మత్తులోనే లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో వాళ్ళ చెల్లెలతో నేను నిన్ను చెల్లెలుగానే చూస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటివి చేసి తీసుకురావద్దని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనేమో అర్ధం మత్తులో ఉంటుంది. హీరోని చూడగానే రా పిల్లల్ని కందామని చెప్పి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తోందో హీరోకి అస్సలు అర్థం కాదు. తను మీదికి వస్తూ ఉంటే హీరో పక్కకు తోసేస్తూ ఉంటాడు. ఇంకా ఇది అయ్యే పని కాదని హీరోయిన్ని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి నీళ్ళల్లో పడేస్తాడు. వాడు నీళ్ళల్లోకి దూకి ఇప్పటికైనా తెలివొచ్చిందా అని అడిగేలోపే హీరోయిన్ వాణ్ణి కిస్ చేస్తుంది. ఆహా చూడ్డానికి బావుందే అని అసిస్టెంట్ నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో వదలకుండా కిస్ చేస్తూనే ఉంటుంది. హీరో వాళ్ళ పెద్దమ్మ అక్కడికొస్తారు. అసిస్టెంట్ వాళ్ళిద్దరిని చూడనివ్వకుండా చేస్తాననే పేరుతో వాడే చూపించేస్తాడు. వాళ్ళ పెద్దమ్మ చూసేస్తారు. వీళ్ళిద్దరికి కొంచెం కూడా సిగ్గులేదు. పట్ట పగల్లోనా ఇలా చేస్తారు, ఈ కాలం పిల్లలంతా ఇంతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది అయ్యే పని కాదని హీరో తనని ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్లో కట్టి పడేస్తాడు. హీరోయిన్ లేచాక డాలీని కట్లు విప్పమంటుంది. ఏమైందని అడిగితే డాలీ జరిగిందంతా చెప్తుంది. అయ్యయ్యో నేను ఇంత పని చేశానా అంటుంది. సరే నేను వెళ్ళి మా తమ్ముని చూస్తానని చెప్పి తమ్ముడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ తమ్ముడేమో అక్కకి కమాండర్కి గొడవలొచ్చి అక్క మన ఇంటికి వచ్చేస్తుందని అనుకుని ఉంటాడు. అలా జరగకపోయేసరికి వాడికి కోపం వచ్చి వాళ్ళక్క మొహం కూడా చూడకుండా దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. తను ఏడుస్తూ బయటికొచ్చి వర్షంలో తడుస్తూ కూర్చుంటుంది. తమ్ముడొచ్చి లోపలికి పిలుస్తాడని అలానే కూర్చొని ఉంటుంది. అప్పుడు హీరో అక్కడికి గొడుగుతో వస్తాడు. నీకోసం నీ తమ్ముడితో నేను మాట్లాడతాను అంటాడు. లోపలికెళ్ళి మాట్లాడితే అక్కకు నువ్వంటేనే కదా ఇష్టం, నీతోనే ఉండాలనుకుంటోందని కోపంగా మాట్లాడతాడు. హీరో బయటికి వచ్చేస్తాడు. హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. నీకోసం నేనున్నాను, మనకు ఇల్లుందని చెప్పి హీరోయిన్ని ఉప్పు మూట ఎక్కించుకొని తీసుకెళ్తాడు. హీరోయిన్ ఏడుస్తూ హీరోని హగ్ చేసుకుంటుంది. నేరుగా గుర్రం సవారీ చేసే చోటికి హీరోయిన్ని తీసుకెళ్తాడు. హీరోయిన్ని నార్మల్ చేయడానికి గుర్రం మీద సవారీకి తీసుకెళ్తాడు. మధ్యలోనే తనకి వాంతులవుతాయి. ఏంటి అమ్మ కాబోతున్నావా అని అడుగుతాడు. అంతా మీ వల్లే, నాకిది పడదని తెలిసి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది. నీతో మాట్లాడడానికే తీసుకొచ్చాను అంటాడు. మీ తమ్ముడు గురించి ఆలోచించి బాధపడకు, వీధిలో ఉండే మందు షాపులన్నీ వాడివే, వాడు బాగా సంపాదించి బానే ఉన్నాడని చెప్తాడు. హీరోయిన్ ఇంటికి వెళ్లి డాలీతో అది మా తమ్ముడు షాప్ అంట, నేను అక్కడికి వెళ్లి వాణ్ణి కాంప్రమైజ్ చేస్తాను అంటుంది. డాలీ ఏమో వద్దు, ఈరోజు మీరు రూపం మారిపోతారని చెప్తుంది. అయినా పర్వాలేదు, నా తమ్ముడి దగ్గర ఉండడమే నాకు సేఫ్, వాడే నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అంటుంది. అక్కడ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈరోజు నీ ప్లేస్లో నీ బట్టలు వేసుకొని నేను పాడతానని చెప్పి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి పాడడానికి వెళ్తుంది. హీరోయిన్ ఇలా మందు షాప్కి వెళ్లిన విషయం హీరోకి తెలిసి వెంటనే హీరో అక్కడికి వచ్చేస్తాడు. హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడు కోసం పాడిన పాట పాడుతూ ఉంటుంది. అది హీరోయినే అని హీరో కనిపెట్టేస్తాడు.
హీరో వాళ్ళ పెద్దమ్మ ఆ పాట వినేసి ఎవరి అమ్మాయి ఇంత చక్కగా పాడుతోంది, కాసేపు ఇక్కడే కూర్చొని పాట వినేసి వెళ్దామని అక్కడే కూర్చుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ తాగుబోతులు కదా, హీరోయిన్ పాడే పాట నచ్చక హీరోయిన్ మీదికి అన్ని విసిరేస్తారు. వెంటనే హీరో అక్కడికొచ్చి తనని కాపాడి పక్కకు తీసుకెళ్తాడు. హీరో తన ముసుగు తీసి ఏంటే ఈ వేషం ఏంటే, అసలు ఈ బట్టలేంటే అని అరుస్తాడు. ఏం లేదు, మా తమ్ముణ్ణి కాంప్రమైజ్ చేద్దామని ఇక్కడికొచ్చాను అంటుంది. వాణ్ణితో మాట్లాడకపోతే నీకు అన్నం దిగదా, సరే పద ఇంటికి వెళ్దాం అంటాడు. అక్కడెవరో వస్తున్నట్టు అనిపించి హీరో వెళ్లి చూస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వెళ్లి దాక్కుంటుంది. అంతలో తను పందిలాగా మారిపోతుంది. హీరో తనని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అయ్యయ్యో దగ్గరికి రాకండి రాకండి అని అరుస్తూ ఉంటుంది. ఎలానో హీరో తనని పట్టుకొని తన ముసుగు కూడా తీయకుండా తన పంది లిప్స్ పైనే కిస్ చేస్తాడు. హీరోయిన్ ఒక పక్క తిండి స్మెల్ వస్తూ ఉంటుంది. హీరో తన ముసుగు తీయబోతుంటే హీరోని తోసేసి హీరోయిన్ ఆ తిండి దగ్గరికి వెళ్ళిపోతుంది. చూస్తే అక్కడ వాళ్ళ అత్తగారు ఉంటారు. రామ్మా రా, నువ్వే కదా అంత చక్కగా పాట పాడావు, రా కూర్చో అంటుంది. అయ్యయ్యో దీని దగ్గర నోరు తెరిస్తే అంతే, ఈ రాక్షసి నన్ను చంపేస్తుందనుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంటుంది. తనంత ఫాస్ట్గా తినడం చూసి అయ్యయ్యో పాపం బిడ్డకు అన్నం పెట్టి ఎన్ని రోజులైందో ఏంటో, నువ్వు తినమ్మా అని తినడానికి ఇంకా ఎత్తిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ ఊరికే ఉండకుండా హీరోని పట్టి లాగుతూ ఉంటుంది. ఒసేయ్ నా కొడుకుని ఏం చేస్తున్నావే, వదలవే వదలవే అని హీరోయిన్ మొహం చూసేస్తుంది. తను పందిలాగుండడంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. హీరోయిన్ మొహం చూసే లోపల అక్కడికి వాళ్ళ తమ్ముడు వచ్చి అక్కని ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళ అక్కను ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక పూర్తి పందిలాగా మారిపోతుంది. ఈరోజు ఒక్కరోజే నిన్ను చూసుకుంటాను, ఇక మీదట మీ ఆయనే నిన్ను చూసుకోవాలని చెప్తాడు. నానా గొడవ చేస్తుంది. ఎలానో పాట పాడి తనని నిద్ర పెట్టేస్తాడు. హీరో నిద్రపోయేటప్పుడు హీరోకి ఒక కల వస్తుంది. హీరోయిన్ ముసుగు తీసేటప్పుడు తన మొహం పంది మొహంలాగా కనిపిస్తుంది. వెంటనే లేచి కూర్చుంటాడు. ఈరోజు నేను ఒక్కనే పడుకోవాలా అని ఫీల్ అవుతూ ఉంటాడు. లో హీరోయిన్ పందిలాగా మారిపోతుంది. హీరో చూడకుండా హీరోయిన్ని వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకొచ్చేస్తాడు. పొద్దున్న లేచి హీరోయిన్ నిన్న జరిగిందంతా తలుచుకొని ఆయన నా పంది మొహాన్ని చూసేసుంటారా అని ఆలోచిస్తుంది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో తనని కాపాడిన వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి హీరో అక్కడికి వస్తాడు. హీరోయిన్ ముక్కు పైకి లేపి నిన్న చూడ్డానికి పందిలాగా కనిపించావే అంటాడు. అయ్యయ్యో చూసేశాడా ఏంటి అని పెళ్ళాన్ని అలా ఏడిపించకూడదు అంటుంది. వెంటనే టాపిక్ చేంజ్ చేయడానికి అత్తయ్య గారు ఎలా ఉన్నారని అడుగుతుంది. నిన్న నీ మొహం చూసి కింద పడ్డారు, ఇంతవరకు లేవలేదని చెప్తాడు. సరే సరే బాగైపోతారులేండి అంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ని అటాక్ చేయడానికి బ్లాక్ డ్రెస్లో కొంతమంది ముసుగు వేసుకొని వస్తారు. హీరో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా నన్ను ఇలానే కాపాడారు కదా అని ఆలోచిస్తుంది. గొడవంతా అయిపోయాక హీరోని పిలిచి మాట్లాడుతుంది. ఆ రోజు నన్ను కాపాడింది మీరే కదా, మా నాన్నగారే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ నేనెవరితో చెప్పను అంటుంది. అయ్యో నేను ఆశపడ్డవాడే నాకు మొగుడుగా దొరికాడే అని మనసులో సంతోషపడుతూ హీరోనే చూస్తూ ఉంటుంది. అవును నా గురించి తప్పుగా రాసి మీ నాన్నకి ఇవ్వబోతున్నావు కదా, మళ్ళీ కొత్తగా నమ్మకం ఏంటి అని అడుగుతాడు. మీకు ఆ పేపరే ప్రాబ్లం అయితే ఆ పేపర్ మీకే ఇచ్చేస్తాను అంటుంది. సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఇక్కడుంటే ఆ ముసుగు మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు, రా ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. నేను ఇంకా 2 రోజులు ఇక్కడుండి వస్తానని హీరోని పంపించేస్తుంది. నెక్స్ట్ డే ఆ రోజు హీరోయిన్కి మత్తుమందు కలిపింది డాలీనే అని తెలిసిపోయింది. డాలీని పిలిచి హీరో తిడుతూ ఉంటాడు. మత్తుమందు నేనే కలిపాను, కానీ హీరోయిన్ కావాలనే మీ దగ్గర అలా బిహేవ్ చేసిందని డాలీ చెప్తుంది. అది నమ్మి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నీకు ఆడపిల్ల ఇష్టమా మగపిల్లాడి ఇష్టమా అని అడుగుతాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడని ఆడపిల్ల అంటే ఇష్టం అని చెప్తుంది. సరే ఆడపిల్లకి ఏం పేరు పెడదామని అడుగుతాడు. ఇప్పుడు మీకు ఎవరు పిల్లల్ని కనిస్తానని చెప్పారు అని అడుగుతుంది. డాలీ అలానే కదా చెప్పింది అని ఆలోచిస్తాడు. సరే నా గురించి రహస్యం ఎంతో చెప్పేయాలని హీరోయిన్ అనుకుంటుంది. ఈరోజు రాత్రి నాతో కలిసి భోంచేయండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఇలా అడిగి తనని ఒక రకంగా ఫీల్ అయ్యేటట్టు చేశానేమో అని హీరో అనుకుంటాడు. సరే నేను ఇప్పుడు వెళ్ళి నైట్ వస్తానని చెప్పి వెళ్తాడు. నైట్ హీరోయిన్ని కలవడానికి వస్తాడు. అక్కడ పనిచేసే ఆడవాళ్ళందరూ ఏదో కాలుస్తూ ఉండడం చూసి ఏం జరుగుతోంది అక్కడ అని అరుస్తాడు. భయపడి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పేపర్ తీసుకెళ్లి అక్కడ పనిచేసే ఒక లేడీ దగ్గర హీరో అడుగుతాడు. రాజుగారికి ఒక అమ్మాయి కీప్ ఉండేది, ఆ అమ్మాయి ఇక్కడ పనిచేసే ఒక అబ్బాయితో అఫైర్లో ఉండేది. ఆ విషయం రాజుకు తెలిసి వాళ్ళిద్దరిని చంపేశాడు, కానీ ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదని చెప్తుంది. ఒకవేళ ఆ అబ్బాయి మా అన్నేమో అని ఆలోచిస్తూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు.
ఇద్దరూ కలిసి భోంచేస్తూ ఉంటారు. హీరోయిన్ తన రహస్యం గురించి, తను ఇలా రూపం మారుతుందనే విషయం గురించి చెప్పేస్తుంది. వాడేమో హీరోయిన్ చెప్పేదేది వినకుండా వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చెప్పావో నేనేం వినలేదు, చెప్పడానికి ఏం లేదు, ఇంటికి వెళ్దాం రా అంటాడు. ఏంటి, నేను చెప్పిందేది మీరు వినలేదా? సరే, బాగా ఆలోచించి నన్ను భార్యగా ఒప్పుకొని రేపొచ్చి నన్ను తీసుకెళ్ళండి అంటుంది. సరే అని హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో వస్తూ ఉంటాడు. హీరో రావడం చూసి అయ్యయ్యో నన్ను భార్యగా ఒప్పుకున్నట్టున్నాడే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. నువ్వు ఈరోజు రావద్దు అంటాడు. ఏంటి, రాకూడదా? అవును, రేపు నీ బర్త్డే కదా, రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. నా బర్త్డే మీకెలా తెలుసు అని అడుగుతుంది. అదంతా తెలుసులే, రేపొచ్చి తీసుకెళ్తాను అంటాడు. హీరోయిన్కి కొత్త బట్టలు ఇచ్చేసి వెళ్తాడు. హీరో బయటికి వచ్చాక అసిస్టెంట్తో రేపు కాపలాకి మనుషులొద్దు, పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరగాలి, తప్పకుండా ఆ ముసుగు మనుషులు నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్లడానికి వస్తారు, అప్పుడు వాళ్ళని పట్టుకుందామని ప్లాన్ వేస్తాడు. ఇలా హీరోయిన్ని ఒక ఎరలాగా యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే కొత్త బట్టలు వేసుకొని హీరోయిన్ రెడీగా ఉంటుంది. ఊర్లో జనమంతా హీరోయిన్నే చూస్తూ ఉంటారు. తన బట్టలు కింద పడకుండా హీరో వాటిని చేతులతో పట్టుకొని హీరోయిన్ని బండెక్కించుకొని తీసుకెళ్తాడు. ఇక్కడ జై హీరో వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి నాకు కత్తిసాము నేర్పించు అని అడుగుతాడు. నీకు నేను నేర్పించను అనేస్తుంది. ఏదో సౌండ్ వచ్చి బయటికి వచ్చి చూస్తుంది. యువరాణి పుట్టినరోజుని కమాండర్ ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నాడని కోపంతో మండిపోతుంది. బాధపడద్దు, నీకోసం నేనున్నానని జై అంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తనని చూసినప్పుడే జై లవ్లో పడిపోయి ఉంటాడు. రేయ్, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే చంపేస్తానని వాని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క నెల అన్నానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులతో హీరోయిన్ వేసుకున్న అలాంటి బట్టలే కొనుక్కొని అవి వేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ చేతిలో ఉండే లెటర్ లాక్కుంటుంది. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అదే టైంకి ముసుగు మనుషులు వస్తారు. ఏంటి, ఇద్దరు అమ్మాయిలు వైట్ డ్రెస్లో ఉన్నారని కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటారు. వీళ్ళని ఎత్తుకెళ్ళడానికి వాళ్ళు వస్తారు. హీరోయిన్కి ఫైటింగ్ రాదని హీరో చెల్లెలే ఫైట్ చేస్తుంది. ఈ గ్యాప్లో హీరోయిన్ వెళ్ళి ఒక చోట దాక్కుంటుంది. ఇప్పుడు హీరో మనుషులతో వచ్చి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడ ముసుగు మనిషి చనిపోయి ఉండడం చూసి హీరోయిన్ వాడి బట్టలు వేసుకుంటే నన్నెవరూ తరుముకుంటూ రారనుకొని వాడి బట్టలు వేసుకుంటుంది. వాళ్ళేమో హీరో కొట్టే దెబ్బలకి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. హీరోయిన్ని బ్లాక్ డ్రెస్లో చూసి వాళ్ళ మనిషే అనుకుని రా వెళ్దామని పిలుస్తారు. లేదు, నాకు కాల్ తగిలింది, మీరు వెళ్ళండి అని వాయిస్ మార్చి చెప్తుంది. మనమంతా అన్నదమ్ముల్లాగా, అదెలా నిన్ను వదిలేసి వెళ్తామని హీరోయిన్ని ఎత్తుకొని అడవిలోకి తీసుకెళ్లిపోతారు. అడవిలోకి వెళ్ళాక అందరూ వాళ్ళ పేర్లు చెప్పండి అంటాడు. హీరోయిన్ నోటికొచ్చిన పేరేదో చెప్తుంది. ఒకరు మిస్ అయ్యారని హీరోయిన్ మీద డౌట్తో నిన్న రాత్రి మనమేం తిన్నామని అడుగుతాడు. చికెన్ ఫ్రై, చికెన్ పకోడా అంటుంది. రే, వీడెవడో రా, మనోడు కాదు అని హీరోయిన్ చేతులు కట్టేసి ఖైదీలాగా తీసుకెళ్తారు. ఇక్కడ హీరోయిన్ బట్టలు చూసి తింగర్ది బట్టలు మార్చుకొని వెళ్ళిపోయినట్టుంది, ఇంకా దీన్ని నేనే కాపాడాలి, ఇదంతా నా తలరాత అనుకుంటాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. బావని కూడా చూడకుండా హీరోని కొడతాడు. మా అక్కని జాగ్రత్తగా చూసుకోలేవా, మా అక్కని ఫస్ట్ నేను వెతికి తీసుకొస్తే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటాడు. ఇద్దరు హీరోయిన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. హీరోయిన్ని వెతుక్కుంటూ హీరో వాళ్ళు వచ్చారని తెలిసిన ముసుగు మనుషులు హీరోయిన్ని ఒక చెట్టుకు తాడు కట్టేసి వేలాడదీస్తారు. హీరో అక్కడికొచ్చి ఎలానో మీరు తనని చంపరు, తన కోసమే వచ్చారు కదా అంటాడు. వాడేమనుకున్నాడో ఏంటో తాడు కిందికి వదిలేస్తాడు. వెంటనే హీరో ఆ తాడు లాగి పట్టుకొని వాడి మెడలో కత్తి పెట్టి ఇప్పుడు చెప్పు ఎవరు నిన్ను పంపించారని అడిగితే వాడు చచ్చినా చెప్పనని ఆ కత్తితో ఆ తాడు కట్ చేస్తాడు. హీరో ఎగురుకుంటూ వెళ్ళి హీరోయిన్ని పట్టుకుంటాడు. కింద పడి దొర్లుకుంటూ వెళ్ళి ఒకచోట ఆగి నీకేం కాలేదు కదా అని హగ్ చేసుకుంటాడు. అప్పుడు ఒక పాము హీరోని కాటేస్తుంది. హీరోయిన్ నోటితోనే ఆ విషాన్ని తీసేస్తుంది. హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. అక్కడుండే వాటితోనే వైద్యం చేస్తుంది. హీరో నిద్రపోతూ ఉంటాడు. నిద్దట్లోనే కలగంటాడు. ఆ కలలో హీరోయిన్ వాణ్ణి వద్దని వదిలేసి వాళ్ళ తమ్ముడే ముఖ్యమని వెళ్ళిపోతున్నట్టు కల వస్తుంది. భయపడి లేచి కూర్చుంటాడు. హీరోయిన్ ఎక్కడ దూరం అయిపోతుందన్న భయంతోనే ఏదో పిచ్చికుక్క కరిచినట్టు హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఏమైంది ఈయనకి, ఆ పాము కరవడంతోనే ఏదో అయిందనుకుంటా, నేను మీకు మాత్రమే సొంతమని చెప్పి హీరోని పడుకోబెడుతుంది. హీరోయిన్ కాల్లో ఉండే గంట శబ్దం విని వాళ్ళ తమ్ముడు అక్కడికి చేరుకుంటాడు. జరిగిందంతా హీరోయిన్ చెప్పి వాళ్ళ తమ్ముడిని హీరో దగ్గరికి తీసుకెళ్తుంది. హీరో వాళ్ళ తమ్ముడిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు. పోటీలో నేనే గెలిచానని చెప్తాడు. ఆపండి, అక్కకు మీరంటేనే ఇష్టం అని చెప్పి ఒక గుర్రబండి వాళ్ళకిచ్చేసి వెళ్తాడు. ఇద్దరూ బండ్లో వెళ్తూ ఉంటారు. హీరో తన కాలుకుండే గంటని ఓపెన్ చేయడానికి కీ ఇస్తే హీరోయిన్ అది తీసుకొని ఇది ఇలాగే ఉండని, ఇది నాకు చాలా నచ్చిందని చెప్తుంది.
నాకు మీరంటే చాలా ఇష్టం, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను అంటుంది. హీరోకి మనసులో ప్రేమ ఉన్న కర్తవ్యమే ఫస్ట్ అనుకొని నా ఒపీనియన్ తర్వాత చెప్తాను అనేస్తాడు. బండ ఆడుతూ ఉంటుంది. హీరోయిన్ హీరో మీద పడుతుంది. ఇంకా నా వల్ల కాదు, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇల్లు వచ్చేంత వరకు నేను లేవనని చెప్పి హీరోని గట్టిగా పట్టుకుంటుంది. హీరో కూడా నవ్వుకుంటూ సరైన దానివే అనుకుంటాడు. హీరోయిన్ డాలీ ఇద్దరు తోటలో పూలు పెరుక్కుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరో చెల్లెలు వస్తుంది. ఎలా ఉన్నావని అడిగేసి తన లెటర్ తనకిస్తుంది. ఆ రోజు కమాండర్ నన్ను కాపాడడానికే వచ్చాడని చెప్తుంది. అదంతా ఏం లేదు, నువ్వు కూడా నాలాంటి డ్రెస్సే వేసుకున్నావు కదా, నేనే నువ్వనుకొని కాపాడాడని హీరోయిన్ చెప్తుంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఇంత గ్రాండ్గా నీ బర్త్డే అరేంజ్ చేశాడు కదా, మరెందుకు ఒక్క కాపలాదారు కూడా లేడని అడుగుతుంది. ఏంటి, ఒక్క కాపలాదారు కూడా లేడా? అవును, అయితే నన్ను బాగా యూజ్ చేసుకున్నాడనమాట. ఉండు, హీరోని చూసి 4 మాటలు అడుగొస్తానని చెప్పి వెళ్తుంది. అక్కడికెళ్ళి చూస్తే హీరో వాళ్ళ అన్నకు దీపం పెడుతూ ఉంటాడు. సరే తర్వాత అడుగుదాంలే అని వాళ్ళ అత్తగారిని చూడ్డానికి వెళ్తుంది. అత్తగారు ఇంకా కళ్ళు తెరవలేదని తన రహస్యం మొత్తం ఆవిడతో చెప్తుంది. అక్కడే పడుకొని నిద్రపోతుంది. హీరో అక్కడికొస్తాడు. నన్ను క్షమించు, ఆ రోజు నేనే నిన్ను భయపెట్టాను అని చెప్తాడు. అయితే నా బర్త్డే గ్రాండ్గా చేయడం అంతా అబద్ధమా అని అడుగుతుంది. హీరో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. కరెక్ట్గా అదే టైంకి హీరో చెల్లెలు అక్కడికొచ్చి వీని నమ్మద్దు, వీడొక సెల్ఫిష్ అని చెప్పేసి హీరోయిన్ని తీసుకొని బయటికి వెళ్తుంది. ఇద్దరూ మందు షాప్లో కూర్చొని తాగుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. ఏమైందని అడుగుతాడు. హీరో చెల్లెలు స్టార్టింగ్లో తనంటే నాకు ఇష్టం లేదు, కానీ పాపం తాను కూడా ఒక ఆడపిల్లే కదా, నమ్మించి ఇలా మోసం చేయడం తప్పు కదా, తనని యూజ్ చేసుకొని ఇలా చేశాడని బాధపడుతుంది. ఆ బాధలో బాగా తాగేసి వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు అక్కడికి జై వస్తాడు. తనని నేను తీసుకెళ్తానని చెప్పి ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లి వదిలిపెడతాడు. వాళ్ళ నాన్న బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవట్రా నువ్వు, నా కూతుర్ని ముట్టుకున్నావనుకో చంపేస్తానంటాడు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో వాళ్ళ పెద్దమ్మ కళ్ళు తెరుస్తారు. నా కోడలు ఎక్కడా అని అడుగుతుంది. జరిగింది చెప్తారు. హీరోని పిలిచి తిడుతుంది. వెంటనే నా కోడలు నా కళ్ళ ముందరుండాలి అంటుంది. హీరోయిన్ ఇంటికొచ్చాక ఆయన రూమ్లో ఉండే నా బెడ్షీటు దిండు తీసుకురమ్మని డాలీని పంపిస్తుంది. అవన్నీ డాలీ తీసుకెళ్తుంటే నేనే తీసుకెళ్తానని చెప్పి హీరో తీసుకుంటాడు. హీరోయిన్ రూమ్కి తీసుకెళ్తాడు. డోర్ ఓపెన్ చేస్తే హీరోయిన్ ఊరేసుకుంటూ ఉంటుంది. హీరో షాక్లో చూస్తూ ఉంటాడు. హీరో పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి, ఒసేయ్ కొంచెమైనా తెలివుందా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను భయపెట్టినందుకు నన్ను క్షమించు, అందుకోసం నన్ను 2 దెబ్బలు కూడా కొట్టుకో, కానీ నా కోసం ఎందుకు ఇలా చచ్చిపోతున్నావు అని అడుగుతాడు. అవును, నీకోసం చచ్చిపోతారు, మరి నేను నిద్రపోకుండా ఉండడానికి ఇలా కట్టుకున్నాను అంటుంది. హీరో కోపం వచ్చి హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్లి వాడి రూమ్లో బెడ్లో పడుకోబెడతాడు. కొద్దిసేపు తర్వాత వాళ్ళ పెద్దమ్మ పిలిచారని హీరోయిన్కి తెలియకుండా హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ హీరోని ఫాలో చేస్తూ వెళ్తుంది. వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడడం మొత్తం వినేస్తుంది. ఒకవేళ మీ అన్నను చంపింది హీరోయిన్ వాళ్ళ నాన్నే అయితే తనని ఎలా ఫేస్ చేస్తావని ఆమె అడుగుతుంది. ఏమో తెలియదని హీరో చెప్తాడు. ఇదంతా హీరోయిన్ వినేసి డాలీని కలవడానికి వెళ్తుంది. మనం చదివిన కథలో హీరోయిన్ ఇద్దరు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతారు కదా, తర్వాత ఏం జరుగుతుందని అడుగుతుంది. అదే ఇద్దరు చనిపోతారని చెప్తుంది. అయ్యో అది కాదు, ఇంకొకటి, అందులో డివోర్స్ తీసుకుంటారని చెప్తుంది. అయితే నా పరిస్థితి కూడా అంతేనా అని బాధపడుతూ ఉంటుంది. మహారాజుకు ఎప్పట్లాగే కలొస్తుంది. అందులో హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. ఇక మీదట ఈ రాశిగల రాయిని నేను ఉపయోగించలేను అంటాడు. ఇది చెయ్యకపోతే నేను చంపేస్తానని బెదిరిస్తాడు. మీరేంటి చంపడం, నేనే చచ్చిపోతానని రాజు చేతిలో ఉండే కత్తితో పొడుచుకుంటాడు. నువ్వు లేకపోతే ఏంటి, నీ కూతుర్ని నేనే పెంచుతాను, తను పెద్దయ్యాక ఈ రాయిని ఉపయోగించి తెలుసుకుంటాను అంటాడు. నువ్వు ప్రశాంతంగానే బతకలేవని శాపం పెట్టేసి హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇప్పుడు కలలో నుంచి లేచి కూర్చుంటాడు. భయంతో దేవుణ్ణి మొక్కుకుంటాడు. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. అందులో హీరోయిన్ శరీరంలోనే ఆ రాశిగల రాయి ఉంటుందని రాసుంటుంది. ఇదంతా ఆ ముసుగు మనుషులే రాసి పెట్టి వెళ్ళుంటారు. ఇప్పుడు ఎలాగైనా హీరోయిన్ని ఇంటికి తీసుకురావాలని రాజు అనుకుంటాడు. ఇక్కడ హీరో చెల్లెలు మంత్రి రావడం చూసి హీరోయిన్ ఒకరి మీద ఒకరు రాసుకున్న లెటర్స్ని మంత్రి తీసుకెళ్తున్న రాజు బుక్లో పెట్టేస్తుంది. వాళ్ళిద్దరూ విడిపోవాలని. రాజు ఆ లెటర్ చదివి నవ్వుతాడు. నా కూతురు అంటే నా కూతురేరా, నా కూతురికి వాడితో ఉండడం ఇష్టం లేదు, వెళ్ళి తీసుకొచ్చేయండి అంటాడు. మంత్రి హీరోయిన్తో జరిగిందంతా చెప్తాడు. హీరోయిన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు. లేదు, ఇదంతా మీ చెల్లెల పనే అని హీరోయిన్ చెప్తుంది. అయినా మీకు మా నాన్న మీద డౌట్ ఉంది కదా, మనం కలిసి బతకలేమని చెప్పి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరో బాధపడుతూ ఉంటాడు. నిజంగానే హీరోయిన్ శరీరంలోనే రాశిగల రాయి ఉందనుకొని హీరోయిన్ వాళ్ళ నాన్న, అదే పెంచిన నాన్న, హీరోయిన్ని తాగమని మత్తుమందు కలిపిన పాలిస్తాడు. ఆ పాలు తాగిన తర్వాత హీరోయిన్కి మత్తుగా ఉంటుంది. నాకు నిద్ర వస్తోందని చెప్తుంది.
డాలీ ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళందరూ హీరోయిన్ని నిద్రపోనివ్వకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. కుళ్ళిపోయిన కోడిగుడ్డు తీసుకొచ్చి స్మెల్ చూడమంటారు. ఆ స్మెల్ తట్టుకోలేక హీరోయిన్ తోసేస్తుంది. రూమ్ అంతా స్మెల్ రావడంతో హీరోయిన్ బయటకు వస్తుంది. బయట కూర్చొని తూగుతూ కింద పడబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. లోపలికి తీసుకెళ్లి తనని నేను చూసుకుంటానని చెప్తాడు. రాత్రంతా పక్కనే ఉండి చూసుకుంటాడు. మార్నింగ్ లేచాక నేనెప్పుడు పడుకున్నానని డాలీని అడుగుతుంది. హీరో వచ్చిన విషయం చెప్పకుండా మీరు తెల్లారుజామున పడుకున్నారని అబద్ధం చెప్తుంది. సరే నాకెందుకు అంతలా నిద్ర పట్టేసింది, ఒకవేళ నిన్న నాకిచ్చిన పాలల్లో ఏదైనా కలిపేశారేమో, నాన్నగారికి నా గురించిన రహస్యం తెలిసిపోయిందేమో అనుకుంటుంది. హీరోయిన్ కోసం హీరోయిన్ తమ్ముడు ఊర్లో బాగా డబ్బులుండే పెళ్లి కొడుకుల్ని తీసుకొస్తాడు. నేను పాత ముగ్గురిని మర్చిపోవాలంటే ఖచ్చితంగా ఇందులో ఎవరైనా నచ్చి తీరాలని హీరోయిన్ అనుకుంటుంది. వాడు బాగున్నాడని హీరోయిన్ చెప్తే వాడు బాలేడని తమ్ముడు క్యాన్సిల్ చేస్తాడు. ఇలానే ఒక్కొక్క పెళ్లి కొడుకుని ఏదో ఒక రీజన్ చెప్పి క్యాన్సిల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి పెళ్లి కొడుకుల వరుసలో హీరో కూడా లోపలికి వెళ్తాడు. హీరోయిన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూసి వాణ్ణి కొడతాడు. చూస్తే అదెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ తమ్ముడే. అయ్యో క్షమించండి బావా, నేనెవరో అనుకొని కొట్టాను అంటాడు. ఎవడ్రా నీకు బావా అని ఇద్దరూ గొడవ పడతారు. హీరోయిన్ వాళ్ళిద్దరు గొడవ ఆపేసి మీకు నాకు అంతా అయిపోయింది, మీ పని చూసుకొని మీరు వెళ్ళండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు నువ్వే కదా నాతో ఉండాలనుకున్నావు, ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది, ఇంకెందుకు నేను నిన్ను చూడ్డానికి వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నకి నా దగ్గర ఉండే శక్తి గురించి తెలిసిపోయిందని చెప్తుంది. అయితే నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదక్క, నాతో పాటు వచ్చేయి, మనమిద్దరం ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న పిలుస్తున్నారని వెళ్తుంది. నువ్వు చనిపోయినా పర్వాలేదు, ఈ పాలు తాగి నిద్రపోయి నా ఫ్యూచర్ ఏంటో చెప్పు అంటాడు. నాన్నని ప్రేమ చూపిస్తే ఇలా చేస్తున్నాడే అని హీరోయిన్ బాధపడుతూ ఆ పాలు తాగేసి నిద్రపోతుంది. ఇక్కడ జరిగే విషయం గురించి డాలీ హీరోతో చెప్తుంది. ఇంతకు ముందు కూడా హీరోయిన్ ఈ విషయం గురించి నాతో చెప్పిందే అని ఆలోచిస్తాడు. వెంటనే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. తను కలగంటూ ఉంటుంది. కలలో నుంచి లేపి నార్మల్గా నిద్ర పెడతాడు. అప్పుడు అక్కడికి ఎవరో వస్తున్నట్టు అనిపించి హీరో వెళ్ళి చాటుగా నిలబడతాడు. ఒక ముసుగు మనిషి లోపలికొస్తాడు. ఎవరని చూస్తే హీరోయిన్కి గురువు. తనకి మెడిసిన్ ఇవ్వడానికే వచ్చానంటాడు. కానీ హీరో నమ్మడు, డౌట్ పడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ పనివాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళ తమ్ముడితో కలిసి గేట్ దగ్గరకు వస్తుంది. అప్పుడు అక్కడికి పక్క దేశపు యువరాణి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో తప్పించుకోవచ్చని హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గుర్రం అరవడంతో హీరోయిన్ భయపడి అక్కడే ఆగిపోతుంది. వెంటనే కొత్తగా వచ్చిన యువరాణి హీరోయిన్ని ఎత్తుకొని గుర్రం మీద కూర్చోబెట్టుకుంటుంది. రాజు హీరోయిన్ని పిలిచి నిన్న ఏం కలగన్నావని అడుగుతాడు. ఏం కల రాలేదు, మా నాన్నగారే కల్లోకొచ్చారని చెప్తుంది. ఎంత ధైర్యం ఉంటే అలా చెప్తావు, నీకు పనిష్మెంట్ ఉండు అంటాడు. హీరోయిన్కి కూడా ఆ రాయి గురించి కొంచెం తెలిసుంటుంది. ఇలా చేశారంటే నాకు ఇంకా ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది, నేను నిద్రపోయానంటే నన్నెవరూ లేపలేరని బెదిరిస్తుంది. అమ్మ తల్లి వద్దమ్మా, అలా చేయకమ్మా, నీకు నచ్చినట్టే నువ్వుండు అనేస్తాడు. పక్క దేశపు యువరాణి వచ్చుంటుంది కదా, తనని పిలిచి నా కూతుర్ని చూసుకోమని చెప్తాడు. తను చూడ్డానికి కొంగలాగా ఉంటుంది కదా, కొంగ అనే పిలుద్దాం. తనేమో ఓవర్గా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కొత్తగా ఒక ఫ్రెండ్ దొరికిందని ఫ్రెండ్షిప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటుంది. కొంగ హీరోయిన్ని రెడ్ కలర్ డ్రెస్ వేసుకోమంటుంది. హీరోయిన్ కూడా వేసుకుంటుంది. ముగ్గురు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి రాజుగారి రెండో భార్య వస్తుంది. ఈ రోజు మన పెద్దవాళ్ళు చనిపోయిన రోజు, కావాలనే రెడ్ కలర్ వేసుకున్నావా అని హీరోయిన్ని అరుస్తుంది. కొంగ నా ఫ్రెండ్నే తిడతావా అని ఆమెను కొట్టేస్తుంది. నన్నే కొడతావా, ఎంత ధైర్యం నీకు, నా కొడుకు సపోర్టాతో చెప్తానుండు అని కొడుకు దగ్గరికెళ్ళి చెప్తుంది. వాడేమో ఆ రెండు పిల్లకాకుల సంగతి నేను చూసుకుంటానమ్మా, నువ్వు బాధపడకు అంటాడు. వాళ్ళెలానో పెద్దవాళ్ళ సమాధి దగ్గరికే వెళ్ళుంటారు, అక్కడికెళ్ళి వాళ్ళ సంగతి చెప్తాను అంటాడు. వాడు రావడం చూసి హీరోయిన్ మనకెందుకు ఈ గొడవలు అని వెళ్ళి దాక్కుంటుంది. సపోటాగాడు లోపలికొచ్చి కొంగతో ఏంటే పక్క దేశం నుంచి ఇక్కడికొచ్చి ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావు, ధైర్యం ఉంటే నన్ను కొట్టు అంటాడు. వెంటనే వాడి ముక్కు పగలగొట్టి గుండెల్లో తంతుంది. అక్క అక్క వద్దక్క అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తుంటే హీరో కరెక్ట్గా డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ తగిలి కింద పడిపోతాడు. అయ్యయ్యో చూసుకోలేదు యువరాజు గారు, క్షమించండి అంటాడు. పోయాయో నీ క్షమాపణ వద్దు ఏమీ వద్దు అని మళ్ళీ కింద పడిపోతాడు. అప్పుడు అక్కడికి మహారాజు గారు వస్తూ ఉంటారు. ఆయన రావడం చూసి హీరో హీరోయిన్ వెళ్లి తలుపు వెనకాల దాక్కుంటారు. ఇంకా సపోటా దేవుడి పటాల వెనక దాక్కుంటారు. ఇదే ఛాన్స్ అని హీరో హీరోయిన్ ఇద్దరు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ సౌండ్ కి ఎవరక్కడ అని రాజుగారు అరుస్తారు. ఇద్దరు నీళ్ళలోకి దూకేస్తారు. అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు మళ్ళీ ఒకటైపోతారు. ఇక్కడ సపోటా నేను నిన్ను కాపాడుతానని కొంగ వెనకాల పడుతూ ఉంటాడు. నువ్వేం నన్ను కాపాడనవసరం లేదని అరుస్తూ ఉంటుంది. తనని లాగి చెట్టు పొదల్లో కూర్చోబెడతాడు.
చూసావా నేను నిన్ను కాపాడేశానని తన దగ్గరకు వస్తూ ఉంటాడు. కిస్ చేయబోతూ ఉంటే చంప చెల్లుమనిపిస్తుంది. నేను నిన్ను ముద్దు పెట్టుకోవడానికి రాలేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని చెప్తూ ఉంటాడు. అవునా అని వాడి 2 కాళ్ళ సందులో కత్తి వేస్తుంది. అమ్మా తల్లి నన్ను వదిలేయని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంటికొచ్చి హీరో హీరోయిన్ చేయి పట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంగ అక్కడికొచ్చి ఏయ్ కాపలాదారి బయటికి వెళ్ళు అని అరుస్తుంది. వెళ్ళనని హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. ఇద్దరు కత్తులు తీసుకొని గొడవ పడుతూ ఉంటారు. దీనికంతా ఎవరైనా గొడవ పడతారా అన్నట్టు హీరోయిన్ చూస్తూ ఉంటుంది. సాయంత్రం స్టార్ట్ చేసిన గొడవ నైట్ వరకు సాగుతూనే ఉంటుంది. పర్వాలేదే నువ్వింకా అలానే ఉన్నావని కొంగ హీరోతో చెప్తుంది. హీరో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అన్నట్టు హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ డోలీ హీరో వాళ్ళ అన్న బట్టలు చూసి ఫీల్ అవుతూ ఉంటుంది. తనెందుకు ఫీల్ అవుతుంది అనుకుంటే హీరో వాళ్ళ అన్నని లవ్ చేసినట్టుంది. రాత్రవుతోంది. హీరో బయట కాపలా కాస్తూ ఉంటాడు. హీరోయిన్ హీరోని ముట్టుకుందాం అనుకునే లోపల హీరోయిన్ని లాగి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. చూడండి ముందు భార్యని ఇలా చేయకూడదు అంటుంది. ఏంటి ముందు భార్య? నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా భార్యవే అంటాడు. సరే మీకు కొంగకి ఎలా పరిచయం అని అడుగుతుంది. ఏం లేదు వార్లో ఇద్దరం కలిసి యుద్ధం చేశామని చెప్తాడు. సరే మనమిద్దరం ఎప్పుడు కలుస్తామని అడుగుతుంది. ఆయనకు ఒక దారుంది, నా బిడ్డ నీ కడుపులో పెరుగుతోందని రాజుతో చెప్పు అంటాడు. అబద్ధమని తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటుంది. అయితే నిజం చేద్దామా అంటాడు. హీరోయిన్ సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎలా అడుగుతున్నాడో చూడు అని హీరో చెప్పిందే తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంగ మహారాజు గారిని కలిసి మాట్లాడుతుంది. మనం స్నేహంగా ఉండాలనుకుంటే, మన 2 దేశాల మధ్య యుద్ధం జరగకూడదనుకుంటే మీరు నాకు కమాండర్నిచ్చి పెళ్లి చేయండి అని చెప్తుంది. సరే హీరో హీరోయిన్కి కూడా డివోర్స్ అయిపోయింది కదా అని కొంగతో హీరో పెళ్లికి రాజు ఓకే చెప్పేస్తాడు. హీరోయిన్ అందరికీ భోజనం పెడుతూ ఉంటుంది. అప్పుడు ఒక తాత తన చేయి పట్టుకొని ఇక్కడుండే వాళ్ళనెవరినీ నమ్మద్దు, మీ నాన్న నాకు తెలుసని చెప్పి తనకొక ఆడుకునే బొమ్మనిస్తాడు. హీరోయిన్ ఏదో చేస్తున్నాడనుకొని కొంగ ఆ తాతను కొడుతుంది. ఆ తాత తిరిగి కత్తితో అటాక్ చేస్తే కొంగ చేతికి దెబ్బ తగులుతుంది. ఆ తాతని జైల్లో వేస్తారు. హీరోయిన్ కొంగకి ట్రీట్మెంట్ చేయిస్తుంది. జైల్లో ఉండే ఆ తాతను కలవడానికి వాళ్ళ తమ్ముడితో కలిసి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. వీళ్ళనెవ్వరినీ నమ్మద్దని చెప్పి ఆ తాత హీరోయిన్ చేతికి ఒక బుక్ ఇస్తాడు. అక్కడి నుంచి బయటికి వచ్చాక హీరో అక్కడ ఉండడం చూసి నేను ఆయనతో వస్తానని తమ్ముడితో చెప్పేసి హీరో బండి ఎక్కుతుంది. హీరో మీద ఆనుకొని ఆ తాత ఇచ్చిన బుక్ చదువుతూ ఉంటే సడన్ గా హీరోయిన్ కి కల వస్తుంది. ఆ కలలో వాళ్ళ నిజమైన నాన్న కనిపిస్తాడు. హీరోయిన్ అలానే నిద్రపోతుంది. హీరో ఎత్తుకొని తీసుకెళ్తుంటే కొంగ నీతో మాట్లాడాలి అంటుంది. ఇప్పుడు కుదరదు అంటాడు. నువ్వు వచ్చి తీరాలి అంటుంది. హీరో అక్కడికి వెళ్ళి నువ్వు కావాలనే కదా ఆ రోజు హీరోయిన్ని రెడ్ కలర్ డ్రెస్ వేసుకోమన్నావు అంటాడు. ఆ రోజు మీ పెద్దవాళ్ళు చనిపోయిన రోజని నాకు తెలీదు అంటుంది. అబద్ధాలు చెప్పొద్దు, సరే ఎందుకు పిలిచావో చెప్పు అంటాడు. నువ్విక్కడ కమాండర్గా ఉండి ఏం చేస్తావు, నాతో పాటు నా దేశానికి వచ్చే అంటుంది. తన చేతికి గాయం ఉండే చోట గట్టిగా అదుముకొని రక్తం వచ్చేలా చేసుకుంటుంది. హీరో ఆపుతుంటే హీరోని హక్ చేసుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి హీరోయిన్ వచ్చి వాళ్ళిద్దరిని చూసేసి వెళ్ళిపోతుంటే హీరో వెనకాలే వస్తాడు. అప్పుడు అక్కడికి మంత్రి వచ్చి మహారాజు గారు కమాండర్కి కొంగకి పెళ్లి ఫిక్స్ చేశారని చెప్పి వెళ్తాడు. అది విని హీరోయిన్ ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది. హీరో వెనకాలే వెళ్ళి మాట్లాడతాడు. యుద్ధంలో నేను తనకి హెల్ప్ చేశాను, తను నాకు హెల్ప్ చేసింది, అంతకుమించి ఏం లేదు, ఎలాగైనా ఈ పెళ్లి ఆపేస్తాను, నన్ను నమ్ము అంటాడు. హీరోయిన్ కూడా మిమ్మల్ని నమ్ముతాను అంటుంది. నెక్స్ట్ డే సపోటా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఊర్లో వాడొక్కడే ఉన్నాడా, కొంగను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. రేయ్ పంది, ఆ పిల్లే కమాండర్ కావాలని అడుగుతోంది, ఓవర్గా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు. ఇక్కడ కొంగ హీరోయిన్తో నీకంటే ముందే నాకు కమాండర్ బాగా తెలుసు, నేను చాలా సంవత్సరాల నుంచే లవ్ చేస్తున్నాను అంటుంది. ఏంటి ఇలా చెప్తోంది అనుకుంటూనే నువ్వెన్ని చెప్పినా ఆయన నా భర్త అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. ముసుగు మనుషులు లోపలికి రావడం చూసి హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు. హీరోకి హెల్ప్ చేయడానికి కొంగ కూడా వెళ్తుంది. వాళ్ళిద్దరిని హీరోయిన్ చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎంత బాగా ఫైట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలుసుంటేనే బాగుంటుందని హీరోయిన్ అనుకుంటుంది. కొంగ నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి హీరో మీదే పడుతూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఏడ్చుకుంటూ వెళ్తుంది. వెంటనే హీరో కొంగని అసిస్టెంట్ దగ్గరికి తోసేసి హీరోయిన్ వెనకాలే వెళ్తాడు. నెక్స్ట్ డే హీరో వాళ్ళ పెద్దమ్మ పత్రిక చూసి ఆ కొంగ ఇంటి కోడలుగా వస్తే నేను దాన్ని సూప్ చేసుకొని తాగేస్తాను అంటుంది. హీరోయిన్ వాళ్ళ తమ్ముడితో కలిసి వస్తుంది. మా అక్కకే ద్రోహం చేస్తావా అని అడుగుతాడు. వాళ్ళిద్దరిని హీరో లోపలికి పిలుస్తాడు. కొంగ లోపలికి వస్తుంటే హీరో వాళ్ళ పెద్దమ్మ నువ్వే నా కొంగంటే అని తాగడానికి టీ ఇవ్వబోతుంటే తను చూసుకోకుండా ఆమె చేయి పైనే పడేస్తుంది. అది చూసి హీరో హీరోయిన్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకేం కాలేదు కదా అని అడుగుతారు. మీ ఇద్దరికీ నా మీద ఎంత ప్రేమ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలి అంటుంది.
అది చూసి కొంగ అత్త నేనే నీ కోడల్ని అంటుంది. అది జరిగితే చూద్దాంలే అని హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అంటాడు. కొంగకి కోపం వచ్చి అక్కడుండే టీ కప్ని పడేస్తుంది. ఎంత కొవ్వే నీకు అని ఆమె అంటుంది. అత్తయ్య రండి అని హీరోయిన్ ఆమెను తీసుకెళ్లిపోతుంటే కొంగ హీరోని చూసి నీతో మాట్లాడాలి అంటుంది. హీరో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అయినా వదలకుండా హీరో వెనకాలే వెళ్లి హీరో చేయి పట్టుకుంటుంది. అది చూసి హీరోయిన్ ఇంటికొచ్చి తాగుతూ ఉంటుంది. కొంగ అక్కడికొచ్చి నాకు కమాండర్కి పెళ్లి జరగబోతోందని చెప్తుంది. ఇది ఇలానే వదిలేస్తే కుదరదని హీరోయిన్ వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్లి బాగా నిద్రపోవడానికి మందు కావాలని అడుగుతుంది. దాన్ని డ్రింక్స్లో కలిపేసి కొంగకిస్తుంది. తను తాగేసి నిద్రపోతుంది. ఇక్కడ హీరో రాజుగారిని కలిసి వాడికిచ్చిన ఐడెంటిటీ ముద్రను రిటర్న్ చేస్తూ నాకు ఈ జాబు వద్దు, నాకు ఈ పెళ్లి వద్దు అంటాడు. నువ్వు చెప్పినట్టల్లా ఆడలేమని రాజు హీరోని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో అసిస్టెంట్ హీరోయిన్ దగ్గరకొచ్చి కమాండర్ తన ఐడెంటిటీ ముద్రను రాజుకిచ్చి నాకు ఈ పెళ్ళొద్దని చెప్పాడు, కానీ రాజు ఒప్పుకోలేదని చెప్తాడు. ఏంటి నా కోసం జాబ్నే వదులుకోవాలనుకున్నాడా అని హీరోయిన్ పని మనిషి గెటప్ వేసుకుని హీరోని కలవడానికి వెళ్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోని హగ్ చేసుకుంటుంది. ఆ రాత్రి హీరో దగ్గరే ప్రశాంతంగా నిద్రపోతుంది. పొద్దున్న లేచి ఇద్దరు ఒక హోటల్కి వెళ్లి ఒకరికొకరు తినిపించుకుంటారు. మీకు తెలుసా నేను ఆ కొంగకి మత్తుమందు కలిపిచ్చాను అంటుంది. మంచి పని చేశావు, అది లేచే లోపల మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటాడు. మన పెళ్లి నీ బర్త్డే కోసం కొన్న ఒక ఇంట్లో చేసుకుందామని హీరోయిన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇక్కడ హీరో హీరోయిన్ కోసం చాలా బుక్స్ నగలు గిఫ్ట్గా ఇవ్వడం కోసం కొనుంటాడు. డాలీ కూడా హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ పెద్దమ్మ మీ అన్న బుక్స్ కూడా హీరోయిన్కి ఇచ్చేయని చెప్తుంది. డాలీని వెళ్ళి తీసుకురమ్మంటారు. డాలీ ఆ బుక్స్లో నుంచి ఒక లెటర్ తీసి చదువుతూ ఉంటుంది. తను ఇంతకుముందే అది చదివినట్టుంది. ఆ లెటర్ ఎవరూ చదవకూడదని డాలీ చేతిలోకి తీసుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి హీరో అక్కడికొచ్చి ఆ లెటర్ తీసుకుని చదువుతాడు. అయితే మా అన్న లవ్ చేసింది నా భార్యనా అని ఆశ్చర్యపోతాడు. ఈ విషయాలన్నీ నీకు ముందే తెలుసా అని డాలీని అడుగుతాడు. డాలీ ఏడ్చుకుంటూ ఇంతకుముందు మీ అన్నే కదా కమాండర్గా ఉన్నారు, హీరోయిన్ రూపం మార్చుకున్నప్పుడల్లా వచ్చి హెల్ప్ చేసేవారని చెప్తుంది. ఆయన నన్నే చూస్తున్నారని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ తర్వాతే తెలిసింది ఆయన హీరోయిన్ని లవ్ చేశారని. హీరోయిన్ రూపం మార్చుకున్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ తన ముందుకి రాలేదు. ఒకసారి గుర్రంలాగా మారిపోయి రాజుగారి భార్యలుండే గదుల దగ్గరికి హీరోయిన్ వెళ్ళింది. అప్పుడు ఆ గదిలో మంటలు అంటుకోవడంతో హీరోయిన్ని కాపాడి నాతో పంపించేసి ఆయన ఆ మంటల్లో ఇరుక్కొని చనిపోయారని చెప్తుంది. కానీ ఈ విషయాలేవి హీరోయిన్కి తెలీదు. తను మీ అన్నని చూసింది కూడా లేదని చెప్తుంది. అయితే హీరోయిన్ని కాపాడబోయే మా అన్నయ్య చనిపోయాడా అని హీరోయిన్ మీద కోపం వచ్చి మందు షాప్కి వెళ్ళి తాగుతూ ఉంటాడు. డాలీ హీరోయిన్ని తీసుకొని మందు షాప్కి వస్తుంది. ఇద్దరూ కలిసి హీరోని తీసుకెళ్తుంటే హీరోయిన్ని తోసేసి రోడ్లో పోయే వాళ్ళతో అంతా గొడవ పడుతూ ఉంటాడు. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారని హీరోయిన్ అడిగితే హీరో వాళ్ళ అన్న రాసిన లెటర్ని హీరోయిన్ మీద విసిరేస్తాడు. హీరోయిన్ ఆ లెటర్ చదివి ఇంత జరిగిందా, నాకు మా అమ్మ నాన్న అన్నీ మా అన్నే, మా అన్నని చంపేశావని హీరో ఏడుస్తూ ఉంటాడు. క్షమించండి, ఇంత జరిగిందని నాకు తెలియనే తెలీదు, నేను మీ అన్నని చూసింది కూడా లేదని హీరోని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోండి అంటుంది. నువ్వు నాకు అవసరమే లేదని హీరోయిన్ని తోసేస్తాడు. డాలీ హీరోయిన్ని సమాధానపరుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రాజుగారు వచ్చి హీరోయిన్ని జైల్లో వేయమంటారు. ఎందుకంటే తను కొంగకి మత్తుమంది ఇచ్చుంటుంది కదా, తను ఇంకా లేవలేదు, అందుకోసం హీరోయిన్ని జైల్లో వేస్తారు. ఈ విషయం హీరోకి తెలిసి హీరోయిన్ని చూడ్డానికి వెళ్తాడు. బయట నుంచి చూసేసి వాడి షర్ట్ లోపలేసేసి హీరోయిన్ చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ గురువు రాజుగారిని కలిసి హీరోయిన్ కావాలనే మెడిసిన్ తప్పుగా ఇచ్చిందని అబద్ధం చెప్తాడు. హీరోయిన్ మీద నింద వేస్తాడు. నేరుగా కొంగ దగ్గరికి వెళ్లి తనకు మెడిసిన్ ఇచ్చి లేపుతాడు. నువ్వు లేచిన విషయం ఎవరికీ తెలియకూడదు, అప్పుడే నీ పెళ్లి జరుగుతుందని చెప్పి వెళ్తాడు. ఇక్కడ హీరో బట్టలు అక్కడుండడం చూసి హీరో వచ్చి వెళ్ళాడని అర్థం చేసుకుంటుంది. హీరోయిన్ నిద్రపోతుంటే హీరో వచ్చి లేపుతాడు. హీరోయిన్ హీరోని హగ్ చేసుకుంటుంది. ఇక నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదని చెప్పి కొంగను చూడ్డానికి వెళ్తాడు. కొంగను చూసి తను నటిస్తోందని తెలిసి ఓవర్గా నటించద్దు, పైకి లే అంటాడు. మర్యాదగా పెళ్లి ఆపేయమని హీరో చెప్తే అయితే 2 దేశాలకి మధ్య యుద్ధం జరుగుతుంది, పర్వాలేదా అని అడుగుతుంది. హీరోయిన్ తమ్ముడు ముసుగు వేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్లి రమ్మని పిలిస్తే తను రాదు. వాడు పిలిస్తే వస్తావు, నేను పిలిస్తే రావా అని తమ్ముడు గొడవ పడతాడు. నా వల్ల తమ్ముడికి ఏ ఇబ్బంది కలగకూడదని రానని చెప్పేస్తుంది. వాడు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంగ మనుషులతో హీరోయిన్ తమ్ముడు గొడవ పడ్డాడని హీరోకి తెలుస్తుంది. హీరో అర్థం చేసుకుంటాడు. కొంగ హీరోని పిలిచి మాట్లాడుతుంది. ఇదంతా హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పనే, నేను వాణ్ణి రాజు దగ్గర ఇరికిస్తానని చెప్తుంది.
వద్దు అలా చేయొద్దు అంటాడు. అలా ఇరికించకూడదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది. హీరో సరే అంటాడు. అయితే వెళ్ళి హీరోయిన్కి చెప్పు అంటుంది. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను కొంగను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తాడు. తను చాలా బాధపడుతుంది. నేను మీకు అవసరం లేదా అని అడుగుతుంది. హీరో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంగ వాళ్ళ మనిషి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. పెళ్లిలో హీరోయిన్ పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురుగా నిలబడాలని అడుగుతారు. వీళ్ళు చేసేదంతా ఓవర్గా ఉంది అని రాజు అనుకుంటాడు. అయినా సరే అని ఒప్పుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు బాగా తాగేసి హీరో దగ్గరకొచ్చి అక్కడుండే వాళ్ళందరినీ బయటికి పంపించేసి హీరోని కొడతాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? మా అక్క నిన్ను అడిగిందారా పెళ్లి చేసుకోమని? నువ్వే వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మా అక్క నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది, కానీ నువ్వేమో మా అక్కను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్నావని కొడతాడు. హీరో తిరిగి కొట్టకుండా నాకిది జరగాల్సిందే అని హీరోయిన్ని తలుచుకొని ఏడుస్తాడు. కొంగకి బాగైపోయిందని రాజు హీరోయిన్ని విడిచిపెట్టమంటాడు. డాలీ వాళ్ళ తమ్ముడు వచ్చి హీరోయిన్ని తీసుకెళ్తారు. మీరిద్దరూ ఎందుకింత డల్గా ఉన్నారని అడుగుతుంది. రాజుగారు నువ్వే పక్క నుండి హీరో పెళ్లి చేయాలని ఆదేశించారని చెప్తుంది. హీరోయిన్ అలానే షాక్లో చూస్తూ ఉంటుంది. ఇక్కడ కొంగ పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోటా అక్కడికొచ్చి అందంగా ఉన్నావు కానీ భయంగా ఉంది అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అంటుంది. నువ్వు లేకుండా వెళ్ళను అంటాడు. వాడు దగ్గరకొస్తూ ఉంటే వాడి గొంతు పట్టుకుంటుంది. అమ్మ తల్లి వదిలే అంటాడు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళాక హీరో చెల్లెలు అక్కడికొస్తుంది. పెళ్ళా నీకు ఉండే తద్దినం చేస్తానని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. హీరోయిన్ అక్కడికొచ్చి వాళ్ళిద్దరిని ఆపుతుంది. హీరోయిన్ కొంగతో నువ్వు ఆశపడినట్టే దగ్గరుండి నేను నీ పెళ్లి చేస్తాను అంటుంది. హీరో చెల్లెలు ఏమైందే నీకు అని అరుస్తుంది. నువ్వు బయటికి వెళ్ళు అని తనని పంపించేస్తుంది. కొంగ హీరోయిన్తో పనులన్నీ చేయించుకుంటుంది. నా తల్లో పేన్లు చూడు, తల దువ్వు అని ఇలా ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేపిస్తుంది. హీరోయిన్ కూడా అవన్నీ చేసేసి బయటికొస్తే హీరో చెల్లెలు ఏడుస్తూ కూర్చొనుంటుంది. ఏమైందని హీరోయిన్ అడిగితే నువ్వు నా ఫ్రెండ్వి, నీకే ఇలాంటి పరిస్థితి అని ఏడుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. హీరో పెళ్లికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. హీరోయిన్ని హీరో అక్కడ చూసి నువ్విక్కడేం చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తాడు. నేను నాకిచ్చిన బాధ్యతనే చేస్తున్నానని కొంగని పల్లకిలో నుంచి కిందకు దించి హీరోతో పెళ్లే చేసేస్తుంది. ఇద్దరూ రాజుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్తారు. ఏంటి చూస్తుండగానే అంతా జరిగిపోయిందే అని హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి వాళ్ళ తమ్ముడు వచ్చి నీకోసం నేనున్నానక్క అంటాడు. వాడు వాళ్ళక్క కోసం కట్టిన ఇంటికి తీసుకెళ్తాడు. తను నిద్రపోకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తను నిద్రపోతూనే ఉంటుంది. మందులన్నీ ఇచ్చి చూస్తారు, కానీ హీరోయిన్కి నిద్ర వస్తూనే ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఒక ఐడియా చెప్తాడు. వాళ్ళ కూతుర్ని చిన్న పాపని హీరోయిన్ దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. ఆ పాప హీరోయిన్ నిద్రపోకుండా అల్లరి చేస్తూ ఉంటుంది. ఆ అల్లరితోనే హీరోయిన్కి నిద్ర పట్టదు. ఇక్కడ హీరో వాళ్ళ ఇంట్లో కొంగ ఎలాగైనా హీరోని సొంతం చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో అక్కడికొచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు, చేసుకున్నాను అంతే, అంతకుమించి ఏం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ గురువు రాజుని వశపరుచుకున్నట్టున్నాడు. వీడు మాట్లాడేదంతా రాజు అలానే మాట్లాడతాడు. వీడే విలన్. హీరోయిన్ని ముసుగు మనుషులు అటాక్ చేయడానికి వస్తారు కదా, ఆ గ్యాంగ్కి లీడర్ వీడే. హీరోయిన్ శరీరంలో ఉండే ఆ రాయిని బయటికి తీయడానికి రాజు ద్వారానే హీరోయిన్ని ఇక్కడికి రప్పిస్తాడు. హీరోయిన్ని చూసి ఇంక నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అంటాడు. వెంటనే తమ్ముడు నాన్న అని మర్యాదగా మాట్లాడుతుంటే ఓవర్గా బిహేవ్ చేస్తున్నారే అని అరుస్తాడు. వాడిచ్చిన మందు విషంలా మారి రాజు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు రాజును కాపాడడానికి తీసుకెళ్తూ ఉంటారు. వెనకాల ముసుగు మనుషులుండడం హీరోయిన్ చూసేస్తుంది. వాణ్ణి గుర్తుపట్టి గట్టిగా అరుస్తుంది. వాడు హీరోయిన్ మొహం మీద ఏదో పౌడర్ జల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పౌడర్ కళ్ళల్లో పడడం వల్ల కళ్ళు కనిపించవు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. హీరోయిన్ మీద ప్రేమతో హీరో నేను చూసుకుంటానని వాళ్ళ తమ్ముడితో చెప్తాడు. నీకు పెళ్ళామని ఒకరున్నారు కదా, అక్కడికి వెళ్ళు అని వాడు తిట్టేసి వెళ్తాడు. హీరో హీరోయిన్ చేయి పట్టుకొని నన్ను క్షమించు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నీ వల్ల మా అన్న చనిపోలేదు, ఎవరో కావాలనే నిప్పంటించారు, అదెవరో తొందరలోనే కనుక్కుంటాను అంటాడు. కొంగ అక్కడికొచ్చి ఇక్కడ దీంతో ఏం చేస్తున్నారని అడుగుతుంది. సరే అరవద్దు, బయటికి రాని బయటికి తీసుకెళ్తాడు. నన్ను పెళ్లి చేసుకుని దాని దగ్గర ఉంటున్నావేంటి అని అడుగుతుంది. నేను నిన్ను ఊరికే పెళ్లి చేసుకున్నాను, నువ్వెలాంటి దానివో నాకు బాగా తెలుసు అంటాడు. యుద్ధంలో మా ప్లేస్లో నిప్పంటించింది నువ్వే, మీ నాన్నని చంపేసి ఆ ప్లేస్లోకి నువ్వు మీ అన్న వచ్చారు, ప్లాన్ చేసి నన్ను కాపాడావు, ఇదంతా నాకు తెలియదనుకుంటున్నావా అంటాడు. నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్తాడు. అలా అంతా చేసే కుదరదు, రాజుగారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టారని చెప్తుంది.
నిన్ను డమ్మీ పెళ్లి చేసుకోమని చెప్పిందే రాజుగారే, ఇదంతా రాజకీయాల్లో సహజం అంటాడు. ఇదంతా ప్లాన్ చేశారా అని గట్టిగా అరుస్తుంది. మర్యాదగా డివోర్స్ పేపర్లో సైన్ పెట్టు, లేదంటే మీ అన్న మా దగ్గరే ఉన్నాడని చెప్తాడు. వేరే దారి లేక డివోర్స్కి ఒప్పుకొని నేనే నిన్ను వదిలిపెట్టినట్టుండాలి, నువ్వు నన్ను వదిలిపెట్టినట్టు ఉండకూడదు అంటుంది. నువ్వేమైనా చేసుకో, నన్ను వదిలి వెళ్ళిపోతే చాలు అంటాడు. తను కూడా సైన్ పెట్టించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ లేస్తుంది, ఏమైందని అడుగుతుంది. తమ్ముడు జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తాడు. ఈ గ్యాప్లో హీరో లోపలికొస్తాడు. వాళ్ళ తమ్ముడే వచ్చాడనుకొని మాట్లాడుతూ ఉంటుంది. నేనొచ్చానని చెప్తాడు. ఎందుకొచ్చారని హీరోని మాట్లాడనివ్వకుండా మాట్లాడుతూనే ఉంటుంది. నేనెంత త్యాగం చేసినా నీకు కనిపించదని హీరో ఆ డివోర్స్ పేపర్ని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. కళ్ళు కనిపించకపోయినా హీరోయిన్ ఎలానో భద్రంగా ఆ పేపర్ని తీసి పెట్టుకుంటుంది. హీరో వాళ్ళ పెద్దమ్మ హీరోయిన్ దగ్గరకొస్తుంది. నా తరపున ఈ పిల్లాన్ని ఇక్కడే వదులుతాను, వీడు మాట్లాడలేడు, కానీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా ఓకే చెప్పేస్తారు. ఆ పిల్లాడు హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళ అత్తగారు ఎందుకు ఇలా చేశారంటే ఆ పిల్లాడు హీరోయిన్ దగ్గర ఉన్నప్పుడు చూసుకోవడానికి ఒకరున్నారులే అని వాళ్ళ తమ్ముడు పని మీద వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో లోపలికి రావచ్చు, అందుకనే ఇలా ప్లాన్ వేశారు. రోజు రాత్రిపూట హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్కి ఒక చిన్న డౌట్ ఉంటుంది. హీరో మీద వచ్చే స్మెల్ తనకి తెలుసు కదా, అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు భోజనం తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ టేబుల్లో ఉండే డివోర్స్ పేపర్ చదివి నిజం తెలుసుకుంటాడు. అక్క, బావ మీద ఏ తప్పు లేదు, బావ చాలా మంచోడు, బావకి నువ్వంటే చాలా ఇష్టం అక్క అని చెప్తాడు. ఈ డివోర్స్ పేపర్లో ఆ కొంగ బావను వద్దనుకుని రాసింది. ఇది బావకు ఎంత అవమానంగా ఉంటుంది చెప్పు, నీకోసమే ఈ అవమానం కూడా భరిస్తున్నాడని చెప్తాడు. బావ చాలా మంచోడక్క అని చెప్తాడు. అయితే ఇదే నిజం, ఇన్ని రోజులు ఆయనే నన్ను రాత్రిపూట చూసుకున్నారు. ఆ చిన్న పిల్లాన్ని పిలిచి హీరో దగ్గరికి తీసుకెళ్లమంటుంది. వాడు కూడా తీసుకెళ్తాడు. హీరోని కలిసి ఇన్ని రోజులు రాత్రిపూట మీరే కదా నన్ను చూసుకున్నారు అని అడుగుతుంది. అవును అంటాడు. అన్న చావుకి నువ్వే కారణం అనుకొని నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అంటాడు. హీరోయిన్ బర్త్డేకి వదలాల్సిన ర్యాకెట్స్ అన్ని ఇప్పుడు వదులుతూ ఉంటాడు. ఆకాశంలో నీకోసం ర్యాకెట్స్ వదలమన్నాను, కానీ అవి చూడ్డానికి నీకు కళ్ళు లేవని ఏడుస్తాడు. హీరోయిన్కి కొంచెం కళ్ళు కనిపిస్తాయి. హీరో కన్నీళ్లు తుడుస్తుంది. వెంటనే హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇక్కడ కొంగ సపోటాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి ఉంటుంది, ఎందుకంటే వీడిని అడ్డం పెట్టుకొని ఆ దేశాన్ని ఆక్రమించుకోవచ్చని. రాజుగారు హీరో అసిస్టెంట్ జైని సపోటాని కాపాడి తీసుకురమ్మని పంపించుంటారు. వాడు కొంగ మీదకి బాణం వేస్తాడు. అది చూసి సపోటా అడ్డుగా వస్తే వాడికి బాణం తగులుతుంది. కొంగను చూసి నువ్విక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పడిపోతాడు. నన్ను కూడా ఒకడు ఇంతలా ప్రేమిస్తున్నాడా అని కొంగ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. జై వాళ్ళందరూ వచ్చి సపోటాని ఇంటికి తీసుకెళ్తారు. రాజుగారు ఇలా సపోటాకి బాణం తగలడం చూసి జైకి పనిష్మెంట్ ఇవ్వాలని మాట్లాడుకుంటారు. హీరో చెల్లెలు జైని పక్కకు తీసుకెళ్తుంది. నేనెక్కడికైనా వెళ్ళిపోతాను, నా కోసం వెయిట్ చేస్తావా అని అడుగుతాడు. వెంటనే ఏమనుకుందో ఏమో గాని జైని కిస్ చేస్తుంది. డాలీ హీరో వాళ్ళ అన్న సమాధి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. ఎవరో వస్తున్నట్టు అనిపించి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడుండే వాళ్ళు హీరోయిన్ని కిడ్నాప్ చేసి మిగతా వాళ్ళని విషవాయువుతో చంపేస్తారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విని డాలీ ఎలాగైనా ఈ విషయాన్ని హీరోయిన్తో చెప్పాలని అక్కడి నుంచి తప్పించుకొని గుర్రం మీద వెళ్తూ ఉంటుంది. వాళ్ళు డాలీ మీద బాణం వేస్తారు. అయినా సరే ఆ నొప్పితోనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. కొద్దిసేపు తర్వాత డాలీ చనిపోతుంది. హీరోయిన్ చాలా ఏడుస్తుంది. నా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తాత దగ్గరకు వెళ్తుంది. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతుంది. ఇది వెలిగించి మీ నాన్న అడుగు, ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. హీరోయిన్ అది వెలిగించి వెళ్ళి పడుకుంటుంది. వాళ్ళ నాన్న కలలో వస్తాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించలేం, కానీ చనిపోయే వాళ్ళని బ్రతికించగలమని చెప్తాడు. వెళ్ళి కలగనమంటాడు. హీరోయిన్ తనకుండే ఒకే ఒక ఛాన్స్ని యూజ్ చేసుకుంటుంది, కలగంటుంది. విలన్ అందరినీ చంపడం చూసి హీరో దగ్గరికి వెళ్తుంది. అందరూ హీరోయిన్కి కల్లో వచ్చిన ప్లేస్కి వెళ్తారు. హీరోయిన్ గురువే ఈ ముసుగు గ్యాంగ్కి లీడర్ అని తెలుస్తుంది. ఎందుకు ఇలా చేశావని హీరో అడుగుతాడు. అందరూ హీరో వాళ్ళన్నని తప్పుగా మాట్లాడుకొని ఉంటారు కదా. రాజుగారి కీప్తో హీరో వాళ్ళన్నకి అఫైర్ ఉందని, అది తప్పు, వీడికే ఆ కీప్తో అఫైర్ ఉండుంటుంది. ఒకరోజు హీరోయిన్ గుర్రంలా మారినప్పుడు నిప్పంటుకొని ఉంటుంది కదా, అది వీడే అంటుంచుంటాడు. హీరో వాళ్ళన్నకి వీడు కీప్తో అఫైర్లో ఉండడం తెలిసిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళన్నని చంపేసుంటాడు. వాడి కీప్ చనిపోయి ఉంటుంది. వాడు హీరోయిన్ ఒంట్లో ఉండే రాయితో వాడి కీప్ని బ్రతికించుకోవచ్చని ఇలా చేసుంటాడు.
అంతా చెప్పేసి హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. తనని ఏదైనా చేశావనుకో ఈ శవాన్ని చంపేస్తానని హీరో బెదిరించడంతో హీరోయిన్ని వదిలేస్తాడు. హీరో అసిస్టెంట్ ఊరికే ఉండకుండా ఆ శవాన్ని పొడిచేస్తాడు. వాడు ఆ శవాన్ని పట్టుకొని ఏడుస్తూ మీరెవరూ ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదని విషవాయువుని పంపించేస్తాడు. అందరూ ఒక్కొక్కరుగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. హీరో కూడా పడిపోతాడు. హీరోయిన్ కూడా పడిపోతుంది. హీరోయిన్కి కల వస్తుంది. కలలో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అందరినీ కాపాడాలి, అందరూ చనిపోతున్నారు, ఏం చెయ్యాలో చెప్పండి అని అడుగుతుంది. ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు జరిగిపోయిన గతాన్ని మార్చగలిగితే వాళ్ళందరూ బ్రతుకుతారని చెప్తాడు. అని నువ్వు ఇలా చేస్తే కొంతకాలం నిద్రలోనే గడపాల్సి వస్తుందని చెప్తాడు. అయినా పర్వాలేదు, నేను వాళ్ళందరినీ బ్రతికించుకుంటే చాలని చెప్పి హీరోయిన్ లేస్తుంది. ఈసారి వాడు విషవాయువు వేయగానే హీరోని పట్టుకోమంటుంది. హీరో క్యాచ్ పట్టుకుంటాడు. అందరూ వాణ్ణి చుట్టుముడతారు. వాణ్ణి జైల్లో వేస్తారు. నేను రూపం మారిపోతానని చెప్తుంది. హీరో తనని ఇంటికి తీసుకెళ్లి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాడు. ఈసారి తను పులిలాగా మారిపోతుంది. హీరోని కిందకు తోసేస్తుంది. పులిలాగా హీరోని అటాక్ చేస్తుందనుకుంటే హీరోకి చెక్కల గింత పెడుతూ ఉంటుంది. హీరో కూడా జల్సా చేసుకుంటాడు. మార్నింగ్ లేవగానే హీరోయిన్ నార్మల్ అవుతుంది. కానీ కొద్దిసేపట్లో హీరోయిన్ నిద్రపోతుంది. కానీ కొంతకాలానికి లేవదని హీరోకి కూడా తెలుసనమాట. నేను నిద్రపోతే ఏంటి, నువ్వు చెప్పేదంతా నేను వింటూనే ఉంటానని హీరోయిన్ అంటుంది. మాట్లాడుతూ ఉండంగానే అలానే నిద్రపోతుంది. హీరో హీరోయిన్ని అందరికీ దూరంగా తీసుకెళ్లిపోతాడు. అన్ని పనులు చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. 365వ కథ కూడా అయిపోయింది. నువ్వింకా కళ్ళే తెరవలేదని హీరో బాధపడతాడు. హీరోయిన్ని ఒక కొండపైకి తీసుకెళ్తాడు. పైనుంచి కిందికి దూకుతామనుకునే లోపల హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. నా కోసం చాలా ఎదురు చూసినట్టున్నావే అని హీరోని ముద్దు పెట్టుకుంటుంది. హీరోయిన్ కళ్ళు తెరిచిందని హీరో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ హీరో చెల్లెలు జైతో మనం లవ్ చేసుకొని 4 years అవుతోంది, ఇంకా మా నాన్న దగ్గరకు వచ్చి పిల్లని అడగవా అని గొడవ పడుతూ ఉంటుంది. లోపలికొస్తే అక్కడ కొంగుంటుంది. నువ్వేంటే ఇక్కడ, నువ్వింకా మీ దేశానికి వెళ్ళలేదా అని అడుగుతుంది. అదే టైంకి కరెక్ట్గా సపోటా 2 కోళ్లతో లోపలికొస్తాడు. రేయ్ సపోటా, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది. మా ఇద్దరికి పెళ్ళైపోయింది, మీ ఇంటికి విందుకొచ్చామని చెప్తాడు. ఇక్కడ హీరో వాళ్ళ కొడుకు హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ జాలీగా ఊరు తిరుగుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి లెటర్ రాస్తాడు. అక్క, వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడని వాళ్ళ అక్కకి లెటర్ రాస్తాడు. మీ తమ్ముణ్ణి ఇంకా ఇలాగే టార్చర్ పెట్టాలని హీరో అంటాడు. అయితే ఇప్పుడేమంటారు, మీకు ఒక ఆడపిల్ల కావాలా అని హీరోయిన్ అడుగుతుంది. కరెక్ట్గా అర్థం చేసుకున్నావే నువ్వు అని ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా, బాయ్.